హలో నేను మీ సిఎస్ రావు. మళ్ళీ జగన్ రాకపోతే విలేజ్ క్లినిక్లు ఉండవు, నాడు నేడు ప్రోగ్రాం ఉండదు, అమ్మఒడి ఉండదు, విద్యాదీవెన ఉండదు, ఇలా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. రాబోయేటువంటి రోజుల్లో ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ నిలవబోతుందని చెప్పి ఒక ఆశ కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి వేదిక మీద నుంచి. అసలు దాంట్లో వాస్తవం ఉందా? విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేశారా? అసలు ఏం చేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ఏపీ టుమారో ఫౌండర్ అలాగే సామాజికవేత్త నల్లమోతు చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్కారం సిఎస్ రావు గారు. సార్, ఇది ప్రతి వేదిక మీద నేను చెప్పిన డైలాగ్లే చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి. నిజమే అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమో, విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం పోతుందేమో అనుకుంటున్నారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న సంస్కరణలని ఏదైతే చెప్తున్నారో నేను దీన్ని బాగానే కూలంకషగానే స్టడీ చేశాను. యూ కెన్ ఛాలెంజ్ మీ వేర్ ఐఎమ్ రాంగ్. మోస్ట్లీ ఇట్ ఈస్ ఎ షో. తల్లిదండ్రుల్ని జనాల్ని మభ్యపెట్టే విధంగా డీపర్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు విద్యా వ్యవస్థలో జరగాల్సిన సంస్కరణలు ఏమి చేయకుండా ఒక షో హీస్ రన్నింగ్. సిబిఎస్ఈ అంటారు, ఇంగ్లీష్ మీడియం అంటారు, ఐబీ అంటారు, ట్యాబ్లు అంటారు, డిస్ప్లేలు అంటారు, స్కూళ్ళకు రంగులు అంటారు. ఈ ఏవి కూడా దే ఆర్ ఓన్లీ మెంట్ టు ఇంప్రెస్. మీలాంటి వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అమ్ముకోవడానికి, ఓట్లు తెచ్చుకోవడానికి చేసే మార్గాలే కానీ దానివల్ల విద్యా వ్యవస్థలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ రాలేదనేది నా వాదన. ఆ వాదనకు నేను ఇచ్చే ఆధారాలు ఏంటంటే రిజల్ట్స్. ఓకే, మీరు విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. బొత్స సత్యనారాయణ గారు ఈస్ ట్వీటెడ్ దట్ వీఆర్ బెస్ట్ ఇన్ ద కంట్రీ, వీఆర్ వర్స్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే, నౌ ఐఎమ్ ఆల్సో ఛాలెంజింగ్ ద నేషనల్ న్యూస్ పేపర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అండ్ అదర్ ఏబీపీ విచ్ ఇస్ ఆల్సో ఏ నేషనల్ ఛానల్. అందరూ రిపోర్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో బెస్ట్ అని. నౌ ఇవన్నీ చూసి ట్రాజడీ ఏంటంటే ప్రతిపక్షాలు కూడా నౌ దే ఆర్ హెజిటెంట్ బికాస్ ఒక జనరల్ యుఫోరిక్ అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు కానీ విద్యా వ్యవస్థలో మాత్రం ఈ సిన్సియర్, చాలా బాగా పనిచేశారు అనేది ఒకటి వచ్చింది. వాడు ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి, అరే ప్రజల్లో ఇది చాలా పాజిటివ్ ఉంది, దాంట్లో మనం ఎందుకు అనవసరంగా వెళ్ళబట్టి వాళ్ళు వెనక్కి తగ్గారు. మనీ వైజ్ ఈ కీప్స్ ఆన్ సేయింగ్ నేను చాలా డబ్బు విద్యా వ్యవస్థ, దట్ ఈస్ ఆల్సో రాంగ్. విద్యా వ్యవస్థ మీద బడ్జెట్లో అలొకేట్ చేసేది ఈజ్ వర్స్ దెన్ గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా తక్కువ ఈరోజు యాజ్ ఎ పర్సంటేజ్. బట్ చాలా మంది డబ్బు అంటారు, డబ్బు కాదు, డబ్బు ప్రతి బడ్జెట్ ప్రీవియస్ బడ్జెట్ కంటే ఎక్కువే ఉంటుంది. ఇట్స్ ఎ పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ దట్ యూ షుడ్ లుక్ ఎట్. ఏది మన బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే ఇందులో ఎంత శాతం మనం విద్యా వ్యవస్థలో పెడుతున్నాం. ఇవన్నీ కనుక మీరు చూసుకుంటే ఈజ్ ఎ డిజాస్టర్, యట్ ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్ ఎనీవేర్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొన్ని పాలకపక్ష సానుభూతి ఛానళ్ళు పత్రికలు ఉన్నాయి, ప్రతిపక్ష ఎవరు మాట్లాడలేరు. అండ్ దట్ ఈస్ ద ట్రాజడీ. కానీ ఫ్యాక్ట్ ఏంటి సార్, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కొంచెం నేషనల్ పేపర్స్ కదా, అవి కూడా ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అని ఎలా చెప్తాయి వితౌట్ డేటా? వీ హ్యావ్ ఆల్ బికమ్ పెయిడ్ ఛానల్స్. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎంత ఇచ్చాడంటే డబ్బులు 8 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఎందుకు? ప్రభుత్వాన్ని పబ్లిసైజ్ చేయమని. లిటరలీ దట్ ఈస్ వాట్ ఇట్ సేస్, టు క్రియేట్ దట్ పిఆర్ ఎన్వైరన్మెంట్ ఫర్. మొన్న వైజాగ్లో పెట్టారు సెషన్, 4.5 కోట్లు ఇచ్చారు. వైజాగ్ తిరుపతి అండి, తిరుపతిలో పెట్టారు, తిరుపతి ఎడ్యుకేషన్ సమిట్ అది 4.5 కోట్లు ఇచ్చారు. వాడు మీకు అనుకూలంగా రాస్తాడా ప్రతికూలంగా రాస్తాడా? నౌ వై డస్ టైమ్స్ ఆఫ్ ఇండియా సే ఇట్ ఈస్ టాప్ ఇన్ ద కంట్రీ ఇన్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అంటాడు. ఈ రేటింగ్స్ ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తూ వస్తుంది. నౌ హార్వర్డ్ యూనివర్సిటీ, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈజ్ ఆల్సో డూయింగ్ ఏ స్టడీ కాల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ అనే సంస్థ అఫిలియేటెడ్ విత్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ ని హెడ్ చేసే వ్యక్తి భారతదేశానికి ఈజ్ అ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఓకే, అంటే ఇట్స్ వెరీ క్రెడిబుల్ ఆర్గనైజేషన్స్. అండ్ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తుంది స్టడీ. నౌ వెన్ దే సే ఇట్ ఈస్ టాప్ ఇన్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, వాళ్ళు 74 పారామీటర్స్ చూస్తారు. అంటే మీరు పరీక్షలు రాశారు, 10th క్లాస్ పరీక్షలు, ఏమంటే మా వాడికి తెలుగులోనూ సోషల్ సైన్స్లో 100కు 100 వచ్చాయండి, మిగిలిన 0 వస్తే ఫెయిల్. మీరు ఎంతసేపు 100 చెప్పుకుంటారా? బొత్స సత్యనారాయణ గారు అంటారు మేము నేషన్లో టాప్ అని. ఆయన ఈ ట్వీటెడ్, యాక్చువల్లీ మీకు తెలుసు, ఈ ట్వీటెడ్ 29th 35 states and union territories together. Okay. If you look at the rank, 29th Andhra Pradesh,
అన్ని కేటగిరీస్ కలిపి ఇంటిగ్రేటెడ్గా. ఓకే. ఇప్పుడు మీకు 10th లో మార్కులు ఎన్ని వచ్చాయంటే నాకు సోషల్లో 100 వచ్చాయి అనం కదా. మొత్తం 74 అప్రాక్సిమేట్లీ పారామీటర్స్ ఉంటే వాటిలో 1-2 ఉండితే దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. 29th మీరు దేశంలో 29 ఉండి మీరు టాప్ అని చెప్పుకుంటారా? రైట్. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గోయింగ్ ఆన్. నౌ దెర్ ఆర్ ఇష్యూస్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అన్నారు, అరాచకం అండి ఇంగ్లీష్ మీడియం పేరు మీద జరిగే పిల్లల భవిష్యత్తుతో. ఇప్పుడు మీరు 7వ తరగతి వరకు మీ పిల్లవాడు తెలుగు మీడియంలో చదువుకుంటున్నాడు, ఎండాకాలం సెలవులు వచ్చాయి, వాడు 8వ తరగతి స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ మీడియంలో ఉంటే వాడి పరిస్థితి ఏంటి అసలు? మనం ఆలోచించాలి కదా. తల్లిదండ్రులు అబ్బా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం పోతారనుకుంటారు, బట్ వాడు కోపప్ చేయలేడు. మీకు ఐడియల్లీ వాట్ యూ షుడ్ హ్యావ్ డన్ ఇస్, ఇంగ్లీష్ మీడియం కరెక్టా కాదా అది వేరే డిబేట్ అండి. ఆ డిబేట్లో నేను ఇప్పుడు వీ డోంట్ నీడ్ టు గో ఇన్ టు దట్ డిబేట్. బట్ ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత ఫస్ట్ క్లాస్లో మొదలు పెట్టండి, టీచర్లకు శిక్షణ ఇవ్వండి. 3 లక్షల మంది టీచర్లు, చిన్న విషయం కాదు. 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఫస్ట్ క్లాసు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వండి, ఫస్ట్ క్లాస్లో ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టండి, సెకండ్ క్లాస్లో ఇవ్వండి, మళ్ళీ 3rd, 4th 10 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళవచ్చు. అది పద్ధతి. నేనేమంటే ఇట్ ఈస్ ఆల్ ఓట్ల వ్యాపారం వారు జరిగేది. ఇంగ్లీష్ మీడియం అన్న తల్లిదండ్రులు హ్యాపీ, మా పిల్లలు కూడా కాన్వెంట్కి వెళ్ళే ధనిక పిల్లల్లాగానే మా వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప. అవును. మీ 10th మార్కులు ఏమయ్యాయి? 90 నుంచి 72% పడిపోయాయి ఇవాళ. 92% నుంచి 72% పడిపోయాయి ఇవాళ 10th క్లాస్ పర్సంటేజ్. పాస్ పర్సంటేజ్, మార్కులు కాదు, పాస్ పర్సంటేజ్ 92 నుంచి 72 పడిపోయాయి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడాలి? కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి వేదిక మీద మీ బిడ్డను మళ్ళీ గెలిపించకపోతే ఇంగ్లీష్ మీడియం మీకు ఉండదని చెప్తున్నాడు అందరు. ఇంగ్లీష్ మీడియం గత ప్రభుత్వంలోనే వచ్చింది కదా సార్. ఇప్పుడు వచ్చినప్పుడు సాక్షి మాతృభాషకు మరణ శాసనం హెడ్లైన్. ఓకే. సాక్షి టీవీ కూడా ran a lot of stories, విద్యార్థులని ఇంటర్వ్యూ చేస్తూ. నేను చెప్పే వాదనే ఆ రోజు కూడా వాళ్ళు, అరే రాత్రికి రాత్రి మీరు ఇంగ్లీష్ మీడియం పెడితే ఎట్లా, పిల్లలు టీచర్లు ఇంటర్వ్యూలు పెట్టి, విచ్ ఈజ్ రైట్ అయ్యా. బట్ అప్పుడు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ కూడా దే డిడ్ బ్లాంకెట్ ఇంగ్లీష్ మీడియం చేయలేదు, కొన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేశారు, దానికి అభ్యంతరం చెప్పారు, సేమ్ రీజన్స్. బట్ టుడే దే ఆర్ డూయింగ్ ది సేమ్. కానీ బెండపూడి స్కూల్ వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడి వాళ్ళు ఏదో వేరే దేశాలకు పంపించి అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది విద్యా వ్యవస్థలు అని చెప్తున్నారు. చదువుకున్నోళ్ళ చదువు రానోళ్ళ, ఇప్పుడు విద్యాశాఖ మంత్రికి మనం అడుగునున్నామా మొదట్లో ఉన్నామా అన్న గణాంకాలు తెలియనప్పుడు ఇట్లా ఉంటుంది. ఏం ఇంగ్లీష్ అంటే బెండపూడి ఇంగ్లీష్ ఈజ్ ఎ జోక్. ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ కాదు ఏ భాష అయినా, తెలుగు భాష అయినా, ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా, హిందీ అయినా, దెర్ ఇస్ వొకాబులరీ, పదజాలం, దెర్ ఇస్ గ్రామర్, ఏంటి వ్యాకరణం, కమ్యూనికేషన్, మాట్లాడగలగడం, అవి ముఖ్యం. యాస అనేది తెలంగాణకో యాస ఉంటుంది, ఉత్తరాంధ్రకో యాస ఉంటుంది, కోస్టల్ ఆంధ్ర గోదావరి జిల్లాలకో యాస ఉంటుంది, అట్లా హిందీ కూడా ఉంటుంది. మీరు అమెరికా యాస మనకెందుకు అసలు? ఇట్స్ ఎ మీనింగ్లెస్, ఇట్స్ ఎ జోక్. అసలు నాకు వింటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. మనం ఎవరు మాట్లాడతాం ఇంగ్లీష్ అట్లా, మనం ఎవరు మాట్లాడంగా, ఏంటది, ఎవరు నేర్పించారు, మనకేం అవసరం? అమెరికాలో ఉన్న యాస ఇంగ్లాండ్లో ఉండదు, డిఫరెంట్ కదా, కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఐర్లాండ్ పోతే మీకు అసలు ఇంగ్లీష్లోనే అనిపిస్తుంది. ఐర్లాండ్ వాళ్ళు ఇంగ్లీష్ చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఎవరిది వాళ్ళకి నచ్చుతుంది అనుకోండి, బట్ ఇట్స్ వెరీ యూనిక్, కంప్లీట్లీ డిఫరెంట్. ఐర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా కంప్లీట్లీ డిఫరెంట్ ఇంగ్లీష్. ఎందుకు మనకెందుకు యాసలు? భాష నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో మీ వొకాబులరీ ఎట్లుంది, పదాలు అర్థం అవుతున్నాయి లేదా, గ్రామర్ ఎట్లా ఉంది. బట్ అగైన్ దిస్ గవర్నమెంట్ ఈస్ అబౌట్ షో, ఇట్స్ ఎ షోమెన్షిప్ is what they are doing, and we have all failed. మీరు నేను మనందరం ఈ రోజు కాదు, ముందు 3-4 సంవత్సరాల నుంచి మాట్లాడాల్సిన విషయం ఈజ్ వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ క్యాచింగ్ ఇట్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఇట్ అండ్ హైలైటింగ్ ఇట్. ప్రజలకు అర్థమయ్యేలా ఇది జరిగేది ఏదైతుందో ఇది సరైనది కాదు. సేమ్ థింగ్ విత్ ఐబీ ఆల్సో. ఇవాళ ఐబీలో 175 దేశాల్లో ఐబీ ఉందండి కరిక్యులం. మొత్తం ఎంతమంది విద్యార్థులు అనుకుంటున్నారు ఐబీలో? 20 లక్షలు లేరు టోటల్ ఎంటైర్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో 20 లక్షలు లేరు, 19.5 లక్షలు. యూ కెన్ గో టు ఐబీ వెబ్సైట్ అండ్ చెక్. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎంతమంది? 40 లక్షలు టోటల్గా. టోటల్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ స్కూల్ వ్యవస్థలో 40 లక్షలు. మీరు ఐబీ ఎట్లా తెస్తారు నాకు చెప్పండి? 5 కోట్లు ఇచ్చారు ఆ ఫోటోకి. ప్రజాధనం ఎట్లా తగలబడుతుంది అండి? తెలిసాడు ఎంఓయూ, 2 తెల్లోళ్ళని తీసుకొచ్చారు, ఫోటో పెట్టారు, ఐబీ 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 అని ఊదరగొట్టారు. 5 కోట్లు అండి ప్రజాధనం, 5 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇచ్చి తీసుకొచ్చి పెట్టారు. హౌ డు యూ డూ ఐబీ?
హైదరాబాద్లో 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు అసలు ఐబీ స్టాండర్డ్స్ మెయింటైన్ లేక చచ్చిపోతున్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ మీ టీచర్లను ట్రైన్ చేయడం. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కరిక్యులం. ఏది మన పాఠ్య పుస్తకాలు కానివ్వండి, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ కానివ్వండి. మ్యాథ్స్ అంటే అప్లైడ్ మ్యాథ్స్, రోట్ మ్యాథ్ కదా. ఇది మనం ఊరికే ఈక్వేషన్ చేసి సాల్వ్ చేసేది కాదు. అప్లై, ఎక్కడ వాడతాం ఆ మ్యాథ్, ఏ వాతావరణం మాట్లాడతాం, ఎక్కడ వాడుకుంటాం అని దాన్ని బట్టి దే టీచ్. సో ఇట్ ఈస్ వెరీ అప్లికేషన్ ఓరియంటెడ్. మనం ట్రెడిషనల్గా మనకు వచ్చిన మ్యాథ్ కానీ సైన్స్ కానీ వీ డూ ఇట్ బై సాల్వింగ్. ఫార్ములాలు ఉంటాయి, ఫార్ములాలు బట్టి కొట్టి దాంట్లో నెంబర్లు యాడ్ చేసి చేస్తాం. దట్ ఈస్ నాట్ హౌ ఐబీ ఈస్. ఐబీ ఈస్ డిఫికల్ట్. సో ఐబీ అంటాడు, మళ్ళీ సిబిఎస్ఈ అంటారు. ఏంటి మీరు సిబిఎస్ఈనా ఐబీనా, వాట్ ఈస్ ద ప్లాన్? వీ డోంట్ నో. మీకు ఆల్రెడీ సిబిఎస్ఈ అని చెప్పారుగా, కొన్ని స్కూళ్ళు బదిలీ చేస్తున్నారుగా, మళ్ళీ ఐబీ అంటే మనకు అర్థం కాదు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ ఐ థింక్ హైలైట్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ డూయింగ్ వెరీ బ్యాడ్. మధ్యలో మళ్ళీ టోఫెల్ వచ్చింది. టోఫెల్ ఇంకా పెద్ద జోక్ కదండి. నేను టోఫెల్ గురించి గగ్గోలు పెట్టాను. అసలు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్, అది కూడా అమెరికాకి. మళ్ళీ యూకేకి టోఫెల్ పనిచేయదు. యూకేకి వేరే పరీక్ష నాకు గుర్తురాట్లేదు, ఏదో ఉంది దాని పేరు, ఈ మధ్య అందరూ వాడుతున్నారు. ఐఎల్ట్స్ అంటారు. మీకు టోఫెల్ అమెరికాకి, ఐఎల్ట్స్ మళ్ళీ యూకేకి అయితే మరి వేరేది రాయాలి. ఓకే, ఎంతమంది వెళ్తారు అమెరికాకి? భారతదేశం ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు అందరం మనందరం ఇక్కడ పనిచేసేవాళ్ళం కదా. మీ కెమెరా వ్యక్తితో మొదలుపెట్టి మీరైనా, జర్నలిస్టులు అయినా, ఇంజనీర్లు అయినా, అకౌంటెంట్లు అయినా, డాక్టర్లు అయినా, ఎక్కడో కొంతమంది విద్యార్థులు విదేశాలకు వెళ్తారు, కాదనట్లేదు. మీరు 40 లక్షల మందికి టోఫెల్ నేర్పిస్తారు ప్రతిరోజు. అది కూడా ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్, ఎవ్రీ డే మీరు టోఫెల్ నాకు చెప్పరా? దేని ఆధారంగా? అందరికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందిగా, మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా. టోఫెల్ ఎందుకు? షో. టోఫెల్ అంటే ఏంటి? తల్లిదండ్రుల మైండ్లో అమెరికాని చూపించాలి, అది వాడుకోవటం. దట్ ఎమోషన్ దే ఆర్ ట్యాపింగ్, రైట్? అది దగా చేయటం, మోసం చేయటం తల్లిదండ్రుల్ని, చాలా తప్పు. చిన్నపిల్లల జీవితాలతో మీరు అట్లా చెలగాటం ఆడకూడదు. సో టోఫెల్ 3వ తరగతి పిల్లడు టోఫెల్ 3 నెలలు చదువుతా ఉండే టోఫెల్. నేను రాసే టోఫెల్ టోఫెల్ ఎవరైనా 3 నెలలు సార్. యూ స్టడీ ఫర్ 3 months. కూడా 2 months అంతే. అసలు క్లిష్టమైన పరీక్ష. ఇట్ ఈస్ నాట్ ఐఐటి. మీరు 3వ తరగతి పిల్లడికి ఐఐటి అంటే కొంచెం హాస్యాస్పదమైన, సర్లేరా చాలా క్లిష్టమైన పరీక్ష, జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తారు. మీరు జీవితంలో ఏమవుతారు అనేది ఐఐటి పరీక్ష మీద ఆధారపడింది వాళ్ళు చాలాసార్లు. కాబట్టి సరే నేర్పించుకున్నట్టు మంచి ఆశయమే అనుకోవచ్చు. టోఫెల్ ఏంటండి? జోకా? ఇట్ ఈస్ రాంగ్. ఎవరు అడుగుతున్నారు? అడగాలిగా మనందరం. సో టోఫెల్ అయిపోయిన తర్వాత ఆయన ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ మొత్తం నేను విద్యా వ్యవస్థ మార్చేసి మొత్తం మేము విదేశాలకు పంపిస్తున్నాం అందరినీ, దానికి సపరేట్ ఒక ఫండ్ క్రియేట్ చేసాము, గతంలో ఎప్పుడూ లేదని చెప్పి చెబుతున్నాను. ఎంతమందిని పంపిస్తారంటున్నాను విదేశాలకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. సరే, ప్రభుత్వం ఈ మధ్య చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దళితులు కానీ బీద వాళ్ళకి కానీ కొంత సాయం చేస్తున్నారు. కొంతవరకు చేయగలం. అమెరికాలో సంవత్సరానికి ఇప్పుడు మా పిల్లలు వెళ్ళడానికి వీఆర్ ప్లానింగ్, చచ్చిపోతున్నాం ఫీజులు ఎట్లా కట్టాలో. 40 స్టేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే $40,000 సంవత్సరానికి, అదే ప్రైవేట్ అయితే $80,000 వేసుకోండి. 80 × 80 అంటే 65-70 లక్షలు ఏ ఒట్టి ఫీజే. మళ్ళీ వేరే ఖర్చు కొంచెం ఉంటాయి. 70 లక్షలు సంవత్సరానికి. ఐఎమ్ టెలింగ్ యూ. సరే, గవర్నమెంట్ మన దగ్గర ఉన్నట్టు ఉస్మాన్ యూనివర్సిటీ లాగా అక్కడ కూడా స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి ప్రతి రాష్ట్రంలో. వాళ్ళు కొంచెం ఫీజు తక్కువ, ఎందుకంటే కొంత గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది. అక్కడైనా $40,000 అంటే 35 లక్షలు ఒట్టి ఫీజు. మీరు ఎంతమందిని పంపిస్తారు? సంవత్సరానికి 60-70-80 లక్షలు పెట్టి కొంతమందిని పంపించుకోగలం. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. మన అందరం ఇక్కడ ఉండే వాళ్ళమే, అందరం విదేశాలకు పోగా. అసలు అది హాస్యాస్పదమైన కాన్సెప్ట్. వరల్డ్ వైడ్ ఒక 200 యూనివర్సిటీని సెలెక్ట్ చేసి ఆ 200 యూనివర్సిటీలకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్తున్నాను నేను. అదే కొంతవరకు పంపించవచ్చు అంటున్నాను సిఎస్ రావు గారు, నేను కాదనట్లేదు. గతంలో కూడా ప్రభుత్వాలు చేశాయి. ఐ థింక్ తెలంగాణ ప్రభుత్వం కూడా చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. వాటిని ఇప్పుడు అవి తప్పు అనట్లేదు. ఇట్స్ ఎ స్మాల్ నెంబర్. సంవత్సరానికి ఒక 100, మీరు భారీగా చేస్తే 1000, మనిషికి ₹1,00,00,000 అండి అటు ఇటుగా. 1000 అంటే 1000 కోట్లు. 1000 కోట్లు ఇస్తే జనాలు గగ్గోలు పెడతారు. అమెరికా పంపించడానికి 1000 కోట్లు ఖర్చు పెడతాయి. సరే, మనిషికి 1 కోటి కాదు, మీరు అండర్ గ్రాడ్ పంపిస్తే వాడు 4 సంవత్సరాలకి మీరు 50 లక్షలు వేసుకున్న 2 కోట్లు అవుతుంది. మరి సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ బడ్జెట్. ఏదో కొంతమందిని పంపించుకోవచ్చు, సరే పంపించామని మనం కొంచెం పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు పార్టీలకు కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ వయబుల్ సొల్యూషన్. ప్లస్ అందరినీ విదేశాలు పంపించుకోలేం కదా, భారతదేశం ఏం కావాలి.
సో విదేశాలు కూడా తీసుకోవు కదా, సంవత్సరానికి 3-4 లక్షల కంటే ఎక్కువ పోరు సార్ భారతదేశం అంతా కలిపి. అవును మీ రాష్ట్రం నుంచి 3-4 లక్షల్లో 30,000 వేల మంది పోతే చాలా ఎక్కువ. అవును సార్. ఓవరాల్గా ఏంటంటే ఆయన ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం, వీళ్ళు పెత్తందారి పేదల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్తున్నాడు. అది ఐ అగ్రి. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకంగా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కంప్లైంటే అది. మన భాషని మన సంస్కృతిని అసలు ఆయన ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టలేదనే కదా. దట్ హెస్ బీన్ లాంగ్వేజ్ మీద కానీ ఆయనకి ఎప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇంగ్లీష్, దట్ ఈస్ హిజ్ ప్రాబ్లం. అండ్ ఐ ఆల్సో ఫీల్ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మన భాష మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టలేదు అనేది నా భావన కూడా. కానీ నో, యూ కెనాట్ కంప్లైన్ దట్ యునో వెదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ వైసీపీ. సో దే ఆర్ సేయింగ్ ద రైట్ థింగ్స్, బట్ ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే లాట్ ఆఫ్ షో. అండ్ ప్రజలు తల్లిదండ్రులు ప్రత్యేకంగా మభ్యపెట్టి ఈ బజ్ వర్డ్స్ ఉంటాయి కదా, టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, ఇట్లాంటివి చెప్పి వాళ్ళని తప్పుదారిలో తీసుకెళ్లారని నా భావన. అయితే దెర్ ఆర్ అదర్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ ఓకే, నేను వాటిని వ్యతిరేకించట్లేదు. మీరు స్కూళ్ళను ఆధునీకరిస్తారా, మంచిదే. ఇంటరాక్టివ్ డిస్ప్లే ప్యానల్స్ పెడతారా, మంచిదే. అవన్నీ అంత స్మాల్ టికెట్ ఐటమ్స్ అవి. మీరు బడ్జెట్లో దట్ ఈస్ మీ మొత్తం ట్యాబ్లు కలిపి 600 కోట్లు కాదు. ట్యాబ్స్ తీసుకొచ్చాడు, దాంట్లో మళ్ళీ బైజూస్ తీసుకొచ్చినట్టున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ 3 లక్షల మంది టీచర్లు. ఇప్పుడు టోఫెల్ నేర్పించే టీచర్ నాకు తెలిసి ఒక 1% కూడా టోఫెల్ పాస్ అవ్వరు రాస్తే. అక్కడ అసలు లేరు కదా టోఫెల్ చెప్పే టీచర్స్, వీళ్ళే చెప్పాలి. 3 లక్షలే వీళ్ళకి యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పోయి వీళ్ళకి ఇంగ్లీష్లో శిక్షణ లేక ఆ సబ్జెక్టులు అర్థం కాక అదొక స్ట్రగుల్. నెక్స్ట్ వీళ్ళు టోఫెల్ చెప్పడం అసలు వీళ్ళకి లేదు కదా నాలెడ్జ్. వీళ్ళే పాస్ కాలేని టీచర్లు సబ్జెక్ట్ నేర్పించడం అనేది అసలు మీనింగ్లెస్ థింగ్. అంటే ఏంటంటే వాస్తవాలకు భిన్నంగా వెళ్తున్నట్టు అనిపిస్తుందా, కేవలం ఒక పొలిటికల్ కోణంలోనే ఇతను ఫోకస్ చేస్తాడు? ప్యూర్లీ పొలిటికల్ కోణం అండి. ఇప్పుడు ఈయన అంత గొప్పగా చేస్తుంటే నేను అదే అన్నాను, యూ ఛాలెంజ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్. ఇప్పుడు ఆయన గొప్పగా చేస్తుంటే ఎన్రోల్మెంట్ పెరగాలిగా. ఇప్పుడు కోవిడ్ అప్పుడు స్కూళ్ళని మూస్తే 2 లక్షల మంది వచ్చారు విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళకి. వస్తే నా అమ్మఒడి మూలంగా వచ్చారు, నేను తీసుకొచ్చిన సంస్కరణ మూలంగా వచ్చారు, గ్రేట్, వచ్చి ఉండొచ్చు. మళ్ళీ ఎందుకు పోయారు? వచ్చిన 2 లక్షలు వచ్చినట్టు వెళ్ళిపోయారు. మీరు ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గింది? మీరు ప్రభుత్వ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత గొప్పగా తయారు చేస్తే మీ ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గింది? మీరు అమ్మఒడి ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు, స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు, సాక్స్లు ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, బెల్ట్లు ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు. ఎందుకు పోతున్నారు? ఇట్ షుడ్ గో ఇంక్రీజ్. ఎన్రోల్మెంట్ పెరగాలి కానీ తరగకూడదుగా. ఒక సంవత్సరం తరిగేసరికి జనాలంతా గగ్గులు పెట్టేసరికి నాకు తెలిసి ఈ సంవత్సరం రాలేదు. 2023 ఎన్రోల్మెంట్ నాకు ఎంత ఎత్తుకున్నా దొరకట్లేదు అక్కడ. అసలు దాంట్లో ఫ్రాడ్ ఉందని చెప్పి ఈ మధ్య నాదెండ్ల మనోహర్ బయట పెట్టారు. ఈ అమ్మఒడికి సంబంధించి ఆ ఫండ్స్ కూడా కొంతమంది తీసేసుకుంటున్నారు. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నట్టు చూపించి, లేకపోయినప్పటికి కూడా ఉన్నట్టు చూపించి అమ్మఒడిని డైవర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది బయట పెట్టారు. అభియోగాలు ఉండొచ్చు, నేను అభియోగాలు మోపట్లేదు. ఐ డూ నాట్ బిలీవ్ ఇన్ అలిగేషన్స్, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ ఫ్యాక్ట్స్. నేను ఆధారాలతో చెప్తున్నాను. ఎన్రోల్మెంట్ తగ్గిందా లేదా? తగ్గింది. 10th క్లాస్ పర్సెంటేజ్ పడిందా లేదా? పడింది. మీరు మీడియా సంస్థలకి డబ్బులు ఇచ్చారా లేదా? 8 కోట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు, ఎడ్యుకేషన్ 4 కోట్లు ఇచ్చారు, ఐబీ వాళ్ళకి 5 కోట్లు ఇచ్చారు. వాళ్ళు మీకు తగ్గట్లు వార్తలు రాస్తున్నారు. కానీ వాస్తవాలు హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ర్యాంకులు ఎట్లా ఉన్నాయి? మీకు 29. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ర్యాంకులు కూడా మీరు 17 భారతదేశంలో. మీరు టాప్ అనుగుదర కొట్టుకుంటున్నారు 17. మళ్ళీ కూడా సెక్షన్లను కాకుండా ఓవరాల్ అన్ని కేటగిరీలు కలిపి గవర్నమెంటే ఇచ్చింది ర్యాంకు, నేను ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ర్యాంక్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ 17, హార్వర్డ్లో అట్టాడు 29. ఈయన టాప్ అంటాడు. ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ డబ్బు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద డబ్బు ఎంత పెడుతుంది? ఒప్పుకుంటాను, టీడీపీ కంటే మీరు ఎక్కువ పెడుతున్నారు. కానీ టీడీపీ కూడా అంతకుముందు గవర్నమెంట్ కంటే ఎక్కువ పెట్టింది. 2019లో వీళ్ళు 2018-19 వేసుకుందాం, 191 కోట్లు టోటల్ బడ్జెట్ అయితే 22,000 కోట్లు పెట్టారు. 13% టీడీపీ గవర్నమెంట్ వెళ్ళేటప్పుడు. టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా 16.5 తోటి మొదలు పెట్టారు. టీడీపీ గవర్నమెంట్ వెళ్ళే టైంకి 13% తగ్గింది. ఇప్పుడు ఈయన 14.5% అట్టహాసంతో మొదలుపెట్టి, టీడీపీ 13 ఉంటే ఈయన 14.5 తోటి మొదలుపెట్టారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? 11.5కి వచ్చాడు. తగ్గింది 11.5. టీడీపీ 13 కన్నా కూడా ఈయన ఇంకా
తగ్గింది 11.5. ఈ 11.5లో మర్చిపోకండి, అమ్మఒడి విద్యా వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ పనికిరాదు. ఇట్స్ ఎ ఫ్రీబీ. అంటే చాలా ఫ్రీబీలు ఇస్తున్నారు. ఫ్రీబీలు ఇట్ విల్ గో ఇన్ టు దిస్ బడ్జెట్. ఓకే, ఎడ్యుకేషన్ దాంట్లోనే చూపిస్తారు. మీకు దానివల్ల పుస్తకాలు రావు, టీచర్ల శిక్షణ రాదు, టీచర్లకు జీతాలు రాదు, అదనంగా టీచర్లు రాదు. అవన్నీ తీస్తే మీరు 11లో కూడా ఉండరు మీరు. ఓకే, ఇప్పుడు 32,000 కోట్లు 6,500 కోట్లు అమ్మఒడి. అదొకసారి డైరెక్ట్ చూపిస్తే అర్థమవుతుంది సార్. అసలు పబ్లిక్ కి క్లియర్ గా అర్థమవుతుంది. అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారు? ఇప్పుడు 13% 2018, 2019 13%. ఆయన వచ్చినప్పుడు 14.5కి వెళ్ళాడు, పెంచాడు. బట్ టుడే ఇట్ ఈస్ ఎట్ 13 అగైన్. 13లో కూడా నేనే 13 కాదు 11.5 11.52లో నేనే ఉన్నా. అంటే మీరు అమ్మఒడి కనుక తీసేస్తే 11.52 ఎంత వచ్చింది మీకు? 32,000 కోట్లు వస్తుంది 23-24కి. అంతకుముందు 27,000 కోట్లు, 6,500 కోట్లు అమ్మఒడి నెంబర్స్ కూడా ఇచ్చాను మీకు. ఓకే, అమ్మఒడి 6,500 కోట్ల రూపాయలు. అది తీస్తే మీరు ఎక్కడ ఉంటారు అసలు? సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేరు, మీకు ర్యాంకులు రావట్లేవు, మీ పర్సంటేజ్ చూసుకున్నా కూడా దారుణంగానే ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా బై ఎనీ బెంచ్ మార్క్, మీరు ఏ కులబద్ద అంటారో, కులబద్దే కదా బెంచ్ మార్క్ అంటే, ఏ కులబద్దతో మెజర్ చేసినా ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్, అటర్ ఫెయిల్యూర్. ఎస్పెషల్లీ విద్యా వ్యవస్థలో. అండ్ విద్యా వ్యవస్థ ఈజ్ హైలైట్. ఆ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ నెంబర్ 1 అంటున్నాడు, ఐకాన్ గా చూపించుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ క్లెయిమింగ్ ఇట్స్ అన్ అటర్ ఫెయిల్యూర్. అండ్ నేను చెప్పట్లేదు, మీరు యూ కెనాట్ క్వశ్చన్ హార్వర్డ్ యూనివర్సిటీ. వాళ్ళకేం అజెండా లేదు కదా, వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్టడీ చేయలేదు. ప్రపంచ ఇట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్. యూ కెన్ లుక్ ఇట్ అప్ దేర్ ఆన్ ద వెబ్. రిపోర్ట్ కూడా వెబ్లో ఇంటర్నెట్లో ఉందండి. నేనేం దేవుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసా ఎక్కడ ఉందని. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ రన్ బై హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ స్టడీ చేసిన ప్రొఫెసర్ అయితే భారతదేశం చేశాడు, ఈజ్ అ ప్రొఫెసర్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 యూనివర్సిటీస్. దే హ్యావ్ గివెన్ 29 ర్యాంక్. ఇట్ షుడ్ మీన్ సంథింగ్. నౌ కేంద్ర ప్రభుత్వం మీ వాళ్ళే కదా, మీరు బాయిగా అన్అఫిషియల్ గా బాయ్ కదా. 17 వాళ్ళు ఇచ్చిన ర్యాంకు. 17 సార్ వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ ఉంది. I don't have it, but I'll share it with you. I don't have it handy, but I'll share it with you. కేంద్ర ప్రభుత్వం ర్యాంక్ బ్యూటీ ఏంటంటే, మీకు అట్లీస్ట్ ట్రాక్ వీళ్ళు 2 సంవత్సరాలు చేస్తున్నారు ఇండియాలో. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ వాళ్ళు సొంతంగా చేస్తారు. వాళ్ళు కూడా దేర్ అఫిలియేటెడ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. మీకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తరం ఇంట్రొడక్షన్లోనే ఉంటుంది దాని కూడా. బట్ కేంద్ర ప్రభుత్వం ఆల్సో ఈజ్ ఎ స్టడీ అండ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. సార్ ఇది మన స్టేట్ వైడ్ తీసుకుంటే కనుక అది కొంచెం ఏ స్టేట్ సార్? పంజాబ్ హైయెస్ట్ ఉన్నట్టుంది. పంజాబ్ ఎందుకు హైయెస్ట్ వస్తుంది నాకు నేను స్టడీ చేయలేదు. బట్ జనరల్లీ పంజాబ్ ఈస్ కమింగ్ అప్ హై. బట్ ఇట్స్ స్మాల్ స్టేట్స్ అండి. ఇప్పుడు స్మాల్ స్టేట్స్ అని వాళ్ళు కేటగిరీ చేస్తే 11 స్టేట్స్ వేశారు, చిన్న రాష్ట్రాలు. 11లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది చెప్పండి? 10వ స్థానం. నేనేం చేశాను అంటే, చిన్న రాష్ట్రాలు 10th కాకుండా అన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే 35 వచ్చాయి. 35 నేను స్ప్రెడ్షీట్ చేస్తే 29లో ఉన్నాం. సో ఇది యాక్చువల్ ఫిగర్. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత లేదు. దీన్ని టాప్ ఇన్ ద కంట్రీ అని బొత్స సత్యనారాయణ గారు ట్వీట్ చేశారు. ఇదే స్టడీ, సెంట్రల్ గవర్నమెంట్ స్టడీ కూడా కాదండి. హార్వర్డ్ స్టడీని హీ సైడ్స్ అండ్ హీ సేస్ వీఆర్ టాప్ ఇన్ ద కంట్రీ, వీ హావ్ బీటన్ కేరళ అంటారు ఆయన. దీంట్లో ఒక చిన్న కేటగిరీ ఉంది, యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది. అది పట్టుకుంది. ఓకే, ఆ కేటగిరీలో యాక్సెస్ టు ఎడ్యుకేషన్ కేటగిరీలో చూస్తే అది లేదు వాస్తవానికి. దట్ ఈస్ ఆల్సో రాంగ్, అటర్లీ రాంగ్. దాంట్లో ఏ ప్లేస్లో ఉంది సార్? కొంచెం బెటర్ ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెస్ టు ఎడ్యుకేషన్ కేటగిరీలో కొంచెం బెటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం బెటర్. బట్ దే ఫెయిల్ ఇన్ ద టీచర్స్, గవర్నెన్స్, ఇవన్నీ వాటిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ లో బాగా వెనకబడింది. 1-2 ఫ్యాక్టర్స్ లో ఎవరైనా బాగానే ఉంటారు, ఇష్యూ కాదు. దట్ ఈస్ నాట్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. సి 1-2 అయితే వాళ్ళు 1-2 చేసేవాళ్ళు. ఆర్ దే లుకింగ్ ఎట్ 60-70 పారామీటర్స్ ఎందుకు చూస్తున్నారు? అన్ని కలిపితేనే కదా మనకు అన్ని ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఇందాక ఇచ్చిన ఈ ఉదాహరణ అందుకే మీకు చెప్పింది. 10వ తరగతిలో 6 సబ్జెక్టులో మీరు ఎంతసేపు నాకు సోషల్ సైన్స్ లో 100 వచ్చింది, మిగిలిన 0 వచ్చిందంటే అది స్టేట్ ర్యాంక్ అవ్వదు. మీకు అన్నిట్లో బాగా వచ్చి ఓవరాల్ గా వస్తే మీకు స్టేట్ ర్యాంక్ వస్తుంది. మీరు మీకు నచ్చిన సబ్జెక్ట్ పెట్టుకోలేరు. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇప్పటి వరకు జనాలు ఏమనుకుంటున్నారంటే ఎడ్యుకేషన్ అద్భుతం జగన్మోహన్ రెడ్డి లేదు అంటే ఆ ప్రచారం అలా వెళ్ళిపోయింది. అబ్సల్యూట్లీ నాట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద ఎవిడెన్స్ షోస్ అదర్వైజ్. ఆధారాలు కానీ ఫలితాలు కానీ
మీ ఎన్రోల్మెంట్ చూసుకోండి, పాస్ పర్సంటేజ్ చూసుకోండి, అంతర్జాతీయ సంస్థలు దేశీయ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్లు చూసుకోండి. ఏ కోణంలో చూసినా కూడా యూఆర్ అన్ అట్టర్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఇదేంటి సార్ లెర్నింగ్ ఉన్నారు, ఫండమెంటల్ లెర్నింగ్ ఇండెక్స్, ఫండమెంటల్ లెర్నింగ్, దీంట్లో కేటగిరీ వైజ్ ర్యాంకింగ్, మళ్ళీ ఇంకోటి ఏదో ఉంది సార్, చాలా కేటగిరీ ఉన్నాయి సార్. ఇండెక్స్ ఫండమెంటల్ లెర్నింగ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేటగిరీస్, ఐఎమ్ నాట్ డినైయింగ్. ఫండమెంటల్ లెర్నింగ్ లో 6th ప్లేస్ లో ఉన్నట్టుంది, 6వ ప్లేస్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు ఇది 10th పర్సెంటేజ్. మళ్ళీ ఒకసారి చూడండి, యూ టేక్ వేర్ వర్ వి 91, 93, 91, 94 నుంచి ఇవాళ ఎక్కడ ఉన్నాం? 72కి వచ్చాం. 72 వచ్చాం. సో 2016, 18కి వచ్చేందుకు 94 ఉంది హైయెస్ట్. 2019 వచ్చేటప్పటికి 94.88 హైయెస్ట్ ఉంది, అదే హైయెస్ట్ 2019లో. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ మారే టైం అది. ఆ తర్వాత కరోనా 72కి వచ్చింది. సరే 2 సంవత్సరాలు 100% ఇచ్చారు, ఎందుకంటే అందరిని పాస్ చేశారు. అది కరోనా టైం. సో యాక్చువల్ 67 కూడా వెళ్ళింది సార్ అది. అందుకనే 2022లో కావాలని నేను తగ్గియట్లేదు, నేను 67 చెప్పొచ్చు. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ 67, ఐఎమ్ సెయింగ్ 72. నేను 67 కూడా మీకు చెప్పొచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ ద లాస్ట్ వన్ ఇస్ 72. ఆయన బెనిఫిట్ అవుట్ అవుట్ ఇవ్వండి, ఇచ్చినా కూడా 72గా. సో ఓవరాల్ మనం ప్రశ్నించాలిగా. అంటే విద్యా వ్యవస్థ తిరోగమన స్థితిలో 100%. ఎట్లా ఐఎమ్ సెయింగ్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్. విద్యార్థులు తగ్గిపోతున్నారు, పాస్ పర్సెంటేజ్ తగ్గుతోంది, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్ చాలా భయంకరంగా ఉంది, అట్టడుగునుంది. జాతీయ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చే ర్యాంక్ కూడా దాదాపు మిడిల్లో 17 అంటే సబ్వేర్ మధ్యలోనో మధ్యకి ఇంకా తక్కువే ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఈ టీచర్స్ దానికి సంబంధించి ఆ పారామీటర్స్ వీ హ్యావ్ టు స్టడీ. దేర్ లాట్ ఆఫ్ పారామీటర్స్ అండ్ ఎవ్రీ పారామీటర్ ఇస్ దేర్ అండి. టీచర్స్ విషయంలో ఇట్ ఈస్ వెరీ పువర్. యాక్సెస్ టు ఎడ్యుకేషన్లో బాగుంది. ఈ మధ్య మన పాఠశాలల్ని కొంచెం ఆధునీకరించడం, అన్ని చేయకపోయినా కొన్ని చేశారు. ఈ ట్యాబ్లు ఇవ్వటం, వీటి మూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం ర్యాంకింగ్ పుంజుకుంది. ఈ టాబ్లెట్ కరెక్ట్ ప్రాసెస్ అని అంటారా ఎడ్యుకేషన్లో? సార్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ బడ్జెట్. 500-600 కోట్లు, ఇంత పెద్ద దాంట్లో 500 కోట్లు, ఇట్ గివ్స్ దెమ్ గుడ్. బట్ హౌ దే ఆర్ యూజింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మన టీచర్లకు శిక్షణ ఇచ్చారా, దానివల్ల విద్యార్థులు లాభం పొందుతున్నారా? సంబడి హ్యాస్ టు స్టడీ అగైన్. నేను వాటికి అభ్యంతరం చెప్పట్లేదు, మీరు గమనించారు. నేను ట్యాబుల గురించి మాట్లాడలేదు, పాఠశాలని ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది దాని గురించి కూడా నేను విమర్శించలేదు. క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ డిస్ప్లే ప్యానల్స్ ఏది, టీవీలు పెట్టి దాంట్లో చదువులు చెప్తాను, దాన్ని విమర్శించట్లేదు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ జస్ట్ ఏ షో బిజినెస్. సో పచ్చి అబద్ధాలు కన్నా కూడా ఇట్ ఈస్ ఏ షో. ఒక ప్రజల్ని మభ్యపెట్టడం, లేనిది ఉన్నదిగా చూపించడం. ప్రజలకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఓహో అమెరికా వెళ్ళాలంటే టోఫెల్ రాయాలి, ఐబీ అంటే చాలా ఉన్నత విద్య అనే ప్రజల్లో ఉన్న దాన్ని ట్యాప్ చేయడం. ఇది అందుకే నేను ఓట్ల వ్యాపారం అన్నది. ఓట్ల కొరకు చేసే వ్యాపారమే కానీ సంస్కరణలు విద్యా వ్యవస్థలో లోతైన సంస్కరణ తీసుకొచ్చి పిల్లల బ్రతుకులు బాగు చేయాలనేది లేదు. దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు హైలైట్. ఎండ్ ఆఫ్ ద డే మన విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఓవర్ నైట్ ఇంగ్లీష్ మీడియం చేయటం, ఇట్లాంటి నిర్ణయాలు అవుతున్నాయి. దానివల్ల చాలా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ చాలా చాలా ఇబ్బంది. అది సో భవిష్యత్తులో వీళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విధంగా పడుతున్నారు అంటే అన్సైంటిఫిక్ వెళ్తున్నారు. ది షుడ్ నాట్ హ్యావ్ బిన్ డన్, దే షుడ్ హ్యావ్ థాట్ త్రూ. ఇది ఎట్లా చేస్తే సరిగ్గా ఉంటుంది, ఏ విధంగా. టీచర్ శిక్షణ అనేది మెయిన్ అండి. ఇప్పుడు 600 కోట్లు పెడితే మీకు 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్లు వచ్చాయి. మీరు 3 లక్షల మంది టీచర్లకి శిక్షణ ఇవ్వాలంటే మీకు 1000 కోట్లు అవుతాయి. బట్ దానివల్ల మీకు ఏం చూపిస్తారు? స్కూల్కి రంగు వేస్తే అందరికి కనిపించదు, టీచర్ శిక్షణ ఇస్తే ఏం కనిపించదు. మరి కనిపించదు దాని మీద ఎట్లా పెడతారు? చైర్స్ బాగా కొంచెం కలర్స్ ఎగ్జాక్ట్లీ. కొంచెం బాగా ప్రైవేట్ స్కూల్ చూసావా, ఈ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కంటే మా స్కూల్ బాగుంది అని చెప్పుకోవచ్చు. కానీ టీచర్ మీరు 1000 కోట్లు పెట్టి అందరికి శిక్షణ ఇచ్చారనుకోండి, ఎవరికి తెలుస్తుంది? అవును. సో ఈ రోజు బడ్జెట్ చూసినా కానీ కేటాయింపులు తక్కువ ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద ఫ్యాక్ట్స్. ఇవే నేను తయారు చేసినాగా అఫీషియల్ నెంబర్స్. ఐఎమ్ గివింగ్ ద బడ్జెట్ నెంబర్స్. ఎస్ఎస్సి ర్యాంకింగ్ నేను చేసింది కాదు, హార్వర్డ్ స్టడీ. ఐఎమ్ ఓన్లీ పుల్లింగ్ ఆల్ ఆఫ్ దీస్ డిఫరెంట్ సోర్సెస్ టుగెదర్ అండ్ ప్రెజెంటింగ్. అన్ని కలిపి మీకు ఐఎమ్ ట్రైంగ్ టు పెయింట్ ఎ పిక్చర్. ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థ ఎట్లుంది. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ చేసింది ఏంటంటే స్కూల్స్ ని మెర్జ్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ మొత్తం రిఫార్మ్స్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ చేశారు.
ఆ స్కూల్స్ రిఫార్మ్స్ చేయటం అంటే స్కూల్స్ని మెర్జ్ చేయటం అవన్నీ సైంటిఫిక్గా జరిగినట్టేనా? ఐ హ్యావ్ నాట్ స్టడీడ్, బట్ ఎట్ ద సేమ్ టైం మరీ కొన్ని స్కూళ్ళల్లో సిఎస్ రావు గారు రాజకీయాలు కాదు మాట్లాడుతున్నాం. 10 మంది టీచర్లు ఉంటే 15 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. అసలు ప్రభుత్వ స్కూళ్ళు టీచర్ల జీతాలు బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్లో కూడా ఉండవు. కుగ్రామంలో ₹1,00,000 జీతాలు వాళ్ళు టీచర్లు మినిమం ఉన్నాయి. ఎక్కడున్నాయి నాకు చెప్పరా? మా పిల్లల చదివే స్కూల్లో టీచర్లకు చాలా మందికి ఉండవు, సగం మందికి ఉండవు. యాక్చువల్ 80% ఉండవు ₹1,00,000 జీతం. అంతంత జీతాలు ఇచ్చి మీరు 15 మంది పిల్లల్ని పెట్టి నేర్పిస్తా అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. అంటే ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ రేషనలైజేషన్ నేను వ్యతిరేకం కాదు. ఇప్పుడు కొన్ని స్కూల్లో ఒక మంచి సెంటర్లో పెట్టి టు బ్రింగ్ దమ్ ఆల్ టుగెదర్ 100 మందో 200 మంది విద్యార్థులు చేసి వాళ్ళకి టీచర్లు పెడితే మనం డబ్బులు అన్ని మన డబ్బులేగా, ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ప్రజల డబ్బులే కదా. అట్లా వృధా చేయడం ఐ డోంట్ థింక్ ఈజ్ ద రైట్. ఐఎమ్ యాక్చువల్ ఆల్వేస్ ఫర్ రేషనలైజేషన్. తెలంగాణలో ఉన్న అట్లాంటి స్కూళ్ళు ఇవాళ ఉన్నాయి. 10 మంది టీచర్లు ఉంటారు, 25 మంది పిల్లలు. ఒక స్టూడెంట్కి 2 టీచర్లు స్కూళ్ళు కూడా ఉన్నాయి. నాకు ఎవరు చెప్పారు? నా టీచర్ చెప్పారు. కార్లో వస్తుంటే మా కార్ ఆపాడు డ్రాప్ చేయమని హైదరాబాద్లో. ఎక్కుతుంటే హీ వాస్ టెలింగ్ మీ ఉన్నాయి ఇట్లా స్కూల్ ఉన్నాయి, 2 టీచర్లు 1 స్టూడెంట్ స్కూల్ కూడా ఉన్నాయి. అది ఇట్స్ క్రిమినల్ వేస్ట్. రేషనలైజేషన్ ఐఎమ్ నాట్ అపోజ్డ్. సార్ ఇక్కడ మొత్తం అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే ఎక్కడ రిపేర్ చేయాలి? టీచర్స్ దగ్గరే చేయాలా? ఓకే, నౌ యు ఆర్ టేకింగ్ మీ ఇంటూ ఏరియా విచ్ ఈస్ నాట్ కంఫర్టబుల్ టు మెనీ. నేను ప్రభుత్వ స్కూళ్ళకు వ్యతిరేకండి ఐడియాలజికలీ. ద రీజన్ బీయింగ్ ఐ బిలీవ్ ఇన్ కాంపిటీషన్. పోటీ లేని వాతావరణంలో మీకు జీతం గ్యారంటీ అన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడలేదు. ప్రైవేట్ స్కూల్ పోటీ వాతావరణం ఎట్లా ఉంటుందంటే రిజల్ట్స్ చూపిస్తారు. రిజల్ట్స్ లేని స్కూళ్ళకి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించారు, స్కూల్ మూతపడుద్ది, టీచర్లు ఉద్యోగాలు పోతాయి. ప్రైవేట్ స్కూల్లో టీచర్లు కూడా మంచి రిజల్ట్స్ తెచ్చిన టీచర్ని ఉంచుకుంటారు, బాగా చదువు చెప్పని టీచర్ తీసేస్తారు. మీకు ప్రభుత్వ స్కూల్లో ఎక్కడుంది చెప్పండి ఆ సిస్టమ్? యూ విల్ నెవర్ గెట్ ద రిజల్ట్స్. ప్రభుత్వ స్కూల్తో కంపేర్ చేస్తే మీకు జీతాలు బాగా ఇస్తే చదువులు బాగా వస్తాయి అనుకుంటే ప్రైవేట్ స్కూల్లో పావులా ఇస్తారు. ఇక్కడ రూపాయి ఇస్తే ప్రైవేట్ స్కూల్లో పావులా ఇస్తారండి జీతం. రిజల్ట్స్ ఏమో ప్రైవేట్ స్కూల్ వస్తే ప్రభుత్వ స్కూల్ రావు. ప్రజలు ఎప్పుడు మేల్కుంటారు? రావు సార్. దే విల్ నాట్ కమ్. మీరు ఇంకో 100 సంవత్సరాలు ట్రై చేయండి, రావు. కొన్ని స్టేట్స్, ఇప్పుడు కర్ణాటక కానీ కొన్ని స్టేట్స్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల్ని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలనేది ఒకటి పెట్టారు. ఎందుకు వాళ్ళ భవిష్యత్తులో పాపం పిల్లల భవిష్యత్తు పాడు చేయడం? అది కూడా వర్కౌట్ కాదంటారా? అబ్సల్యూట్లీ నాట్. వై వుడ్ వి డూ ఇట్? నేను అనేది ఏంటంటే రూట్ కాజ్ ఏంటి చెప్పండి నాకు. జీతం గ్యారంటీ, చదువు చెప్పినా చెప్పకపోయినా జీతం ఉద్యోగం ఉండదు, పోటీ లేదు. అది ప్రాబ్లం. ప్రభుత్వ టీచర్ల పిల్లల్ని బలవంతంగా చేసి వాళ్ళ భవిష్యత్తు ఎందుకు పాడు చేయటం? దట్ ఈస్ నాట్ ఫెయిర్. ప్రభుత్వ స్కూల్ టీచర్లు ఏమంటున్నారు? ప్రైవేట్ స్కూల్లో తమ పిల్లల్ని వేసి ప్రభుత్వ స్కూల్లో పనికిరావని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? గుర్తించట్లేదు. దేర్ ఆర్ సొల్యూషన్స్. ఇవాళ వేరే దేశాల్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్కూల్ వౌచర్ సిస్టమ్. సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ ఢిల్లీలో ఉంది. చాలా సంవత్సరాలు దీని మీద పోరాటం చేస్తుంది. వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వం 50 నుంచి 60 వేలు ఈరోజు ఖర్చు చేస్తుంది. 50,000 నేను 5 సంవత్సరాల క్రితం చూస్తే ప్రతి విద్యార్థి మీద 50,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 32,000 కోట్లు, 40 లక్షల విద్యార్థులు, దాదాపు 70-80 వేలకు వచ్చేసింది. నేను చెప్పేది 50,000 5 సంవత్సరాల క్రితం. మ్యాథ్ ఇస్ రైట్ హియర్. 32,000 crores, 40 లక్షల విద్యార్థులు, అయిపోయింది 75,000. వాళ్ళకి ఆ 75,000 ఇవ్వండి, నీకు నచ్చింది పోయి చదువుకో. వాడు భవిష్యత్తు బాగుంటుందా? మీ కుగ్రామంలో ఉన్న పిల్లోడికి మీరు 75,000 ఇచ్చి తల్లిదండ్రులకి వౌచర్ అంటే వాళ్ళు సొంతం ఖర్చు పెట్టుకోలేరు. ఆ వౌచర్ తీసుకుని ఏ స్కూల్లో ఫీజు ఇచ్చాయి అంటే నథింగ్ బట్ ఫీజు రీఎంబర్స్మెంట్ అంటారు అంతే. ఫీ రీఎంబర్స్మెంట్, యూ కుడ్ సే దట్, బట్ ఇట్ ఈస్ జనరల్లీ కాల్డ్ ఎ వౌచర్ సిస్టమ్. ప్రతి విద్యార్థికి ఇస్తాం. ప్రభుత్వ స్కూల్లో ఏమైతే మీరు ప్రభుత్వ స్కూల్ కూడా ఇచ్చుకోండి. మరి ప్రభుత్వ పాఠశాల అంత గొప్పగా ఉంటే వెళ్తారుగా పిల్లలు. ఇప్పుడు నాగార్జున సార్ రెసిడెన్షియల్ కాలేజ్ పాత రోజులు ఉండేది, నేను చిన్న అన్ని ర్యాంకులు దానికే వచ్చాయి, ఎగబడేవాళ్ళు జనాలు. ఇవాళ కూడా నవోదయ, నాగార్జున సార్ రెసిడెన్షియల్, వీటికి ఇప్పటికి కూడా దానికి క్రేజ్ ఉంది. ఓకే, సో ఇఫ్ ద స్కూల్ ఇస్ గుడ్, పీపుల్ విల్ గో, రైట్? It's a marketplace. So you have to compete. That is my view, but that's a much bigger subject. Lot of controversy involved. Teachers and they'll be up in arms. Teachers are a very big segment society. They have a lot of influence. సో వాళ్ళకి వ్యతిరేకంగా అసలు మనం చేసే పరిస్థితి లేదు.
అందుకని వేరే దేశాల్లో ఏం చేస్తున్నారంటే, విదేశాల్లో కూడా ఈ సమస్య ఉంది, ప్రభుత్వ స్కూళ్ళ సమస్య. మంచి సొసైటీ, మంచి లొకాలిటీస్, ఇప్పుడు అమెరికా తీసుకోండి సార్, మీరు అమెరికా నుంచి వచ్చిన ఎవరినన్నా మా గవర్నమెంట్ స్కూల్ చాలా గొప్ప అంటారు వచ్చిన ఇండియన్స్. మీరు అడిగి చూడండి ఎవరినన్నా, మా పబ్లిక్ స్కూల్ సిస్టమ్ రోల్ మోడల్ అంటారు. వచ్చేవాళ్ళంతా ఇండియన్స్ ఆర్ ఆల్ రిచ్ పీపుల్. అమెరికాలో ధనికులు ఎవరంటే భారతీయులు. హై రిచెస్ట్ కమ్యూనిటీ ఇన్ అమెరికా ఈజ్ ఇండియన్స్. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మంచి కమ్యూనిటీస్ లో ఉంటారు. అక్కడ అన్ని మంచి స్కూళ్ళే ఉంటాయి. బట్ దే నెవర్ గోయింగ్ టు దోస్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. అమెరికాలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూళ్ళు భయంకరంగా ఉంటాయండి. టీచర్లు పనిచేయడానికి కూడా భయపడతారు. వయలెన్స్, డ్రగ్స్, అసలు మీకు చెప్పలేనివి కాదు. టీనేజ్ ప్రెగ్నెన్సీ, పిల్లలు 16 ఏళ్లకే దే బికమ్ ప్రెగ్నెంట్. ఇవన్నీ సమస్యలు అక్కడ. సో అక్కడ ఏం చేశారంటే దే బ్రాట్ దిస్ స్కూల్ వాచర్ సిస్టమ్. మీకు చాయిస్ ఇస్తారు. దట్ యూ కెన్ గో టు గవర్నమెంట్ స్కూల్. మీకు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే ఆసక్తి లేకపోతే యూ కెన్ గో టు ఎ చాయిస్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్. కానీ ఇంకా దానికి ఇంకొక పేరు ఏదో ఉంది. దేర్ ఆర్ సమ్ స్కూల్స్ విత్ గవర్నమెంట్ అప్రూవ్, బట్ ఇట్స్ ప్రైవేట్లీ రన్. దట్ ఈ వౌచర్ తీసుకుని వాళ్ళకి ఇస్తే they'll take them. ఓకే. అక్కడ ప్రైవేట్ స్కూల్స్ బాగా ఎక్స్పెన్సివ్. చార్టర్ స్కూల్స్ అంటారండి, నవ్ ఐ రిమెంబర్. సో ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇక్కడ 75,000 ఇస్తే మంచి అమౌంట్ విద్యార్థులకి. అక్కడ ఇచ్చే అమౌంట్ సరిపోదు. అక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. కాలేజ్ అంతే ఉంటుంది, 70,000-80,000 సంవత్సరానికి డాలర్లు. అందరూ ఎఫోర్డ్ చేయరు. ఓన్లీ వెరీ బాగా సంపన్నులు మాత్రమే వెళ్ళగలరు ఏది ప్రైవేట్ స్కూల్స్ అక్కడ. కాబట్టి దే స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ చార్టర్ స్కూల్స్. చార్టర్ స్కూల్స్ ఏంటంటే దే ఆర్ బ్రాండెడ్ అగైన్. మంచి స్కూల్స్ ఉంటాయి, బాగాలేని మూసేసుకుంటారు. సేమ్ ప్రాసెస్. ఈ వౌచర్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏపీకి వచ్చేటప్పుడు సార్ ఈ విద్యా సంస్కరణలు అనేది నేనే చేపడుతున్నాను, ఎవరు చేపట్టలేదు. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, మన ఎస్సీల కోసం, మన బీసీల కోసం, మన మైనారిటీల కోసం అని చెప్పి పదే ఆయన చెప్తూ ఉంటారు. దానికి ఆకునూరు మురళి అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ని పెట్టి ఆయన ద్వారా చేపిస్తున్నారు అక్కడ. అవును, తెలుసు. మురళి గారు కలిసారు నాకు. మురళి గారు దీనికి మొత్తం ఇవన్నీ డైరెక్షన్స్ అన్ని సలహాదారు. మరి ఓన్లీ ఎడ్యుకేషన్ గారి ఐడియాస్ ఆర్ వెరీ డేంజరస్. నాకు రోజు స్టూడియోలో కలిసారు, నాకు గుర్తు రావట్లేదు ఏ స్టూడియోలోను. అన్ని ప్రైవేట్ స్కూల్ మూసి పారేయాలంటారు. నేను అడిగా, అసలు నడిచే ప్రైవేట్ స్కూల్ కాస్త కూస్త విద్య వస్తుంది ప్రైవేట్ స్కూల్లో, ఎందుకంటే అన్ని మూసేయాలంటే అప్పుడు అందరు ప్రైవేట్ స్కూల్లోకి వస్తారంట. అంటే ఫెయిల్ అయిన సిస్టంలోకి సక్సెస్ఫుల్ అయిన సిస్టమ్ నుంచి అందరిని తీసుకొచ్చి పెట్టాలంటాడు ఆయన. దట్ ఈస్ హిస్ బ్రిలియంట్ ఐడియా. సో ఆయన ప్రభుత్వం నుంచి వచ్చిన ఆయన, ఆ వ్యవస్థ నుంచి పెరిగిన ఆయన, ఇట్లాంటివి ఉంటాయి ఐడియాస్. బట్ దీస్ ఆర్ ద ఐడియాస్. ఈవెన్ ఇవాళ యూపీఎస్సీ వాళ్ళ విధానాల మూలంగానే భారతదేశం ఇట్లా తయారైంది. అవుట్డేటెడ్, ఇన్వర్డ్ థింకింగ్. మూడోది, దే ఆర్ ఆల్ ఓవర్ కాన్ఫిడెంట్. ఐఏఎస్ స్టూడెంట్స్ బాబులు కదా, వీళ్ళకి బాబుడం. వీళ్ళకి ఎప్పుడు వాళ్ళ అడుగులకి మడుగులు దొక్కే వాళ్ళు ఉంటారు పక్కన. ఎప్పుడు సార్ అని తప్పు కొట్టాడు. దే డోంట్ లుక్ అవుట్వర్డ్స్. They look scary to me when I talk to these UPSC people. And extremely confident. అసలు వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంట్లో ఇంకొకరికి లేదన్నట్టు మాట్లాడతారు. బట్ నో, హీస్ అటర్లీ ఫ్లాడ్, వెరీ డేంజరస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. బహుశా అందుకే కేసీఆర్ పక్కన పెట్టేశారు ఆకునూరు మురళిని. బట్ జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేశారు ఆయన. సో ఇట్ కుడ్ బి రాడికల్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మొత్తం అందరు ఇంగ్లీష్ మీడియం పెట్టండి తెల్లారగానే ఇట్లాంటివన్నీ. నో, ఐ డు నాట్, ఐ హావెంట్, అంటే నేను ఇన్ డెప్త్ ఆయన విధానాన్ని స్టడీ చేయలేదు కానీ, బట్ ద బ్రీఫ్ ఇంటరాక్షన్ ఐ హ్యావ్, ఐఎమ్ పోలార్ ఆపోజిట్. ఆయన నార్త్ పోల్ అయితే నేను సౌత్ పోల్. అంత తేడా. మొత్తం కూడా ఈ ఐడియాస్ మొత్తం ఆయనయే. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నవన్నీ కూడా ఆకునూరు మురళి ఐడియాసే అని చెప్పేసి అందరికి తెలిసినటువంటి విషయం. ఇంకా ప్రవీణ్ ప్రకాష్ గారు ఏదో ఐఏఎస్, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, అంతకుముందు సీఎం సలహాదారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన పేరు విన్నాను, బట్ మురళి గారి పేరు. మురళి గారు కూడా సలహాలు ఇస్తుంటారు అనేది అని చెప్తూ ఉంటారు. మరి అవి వింటానికి చాలా బాగుంటాయి. మురళి గారు కూడా రాశారు ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు మూసేయాలనేది ఒక ఆర్టికల్ దట్ గోస్ ఇన్ వాట్సాప్లో వచ్చేది మధ్యలో 2 సంవత్సరాల క్రితం. దే ఆర్ వెరీ గుడ్ టు రీడ్, బట్ అన్లెస్ సంబడి ఆఫర్స్ దట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్, అప్పుడు వింటానికి బాగానే ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండి, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇవి. కానీ పబ్లిక్కి మీరు అన్నట్టు డైవర్షన్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఫోర్స్ఫుల్గా పబ్లిక్లోకి వెళ్తున్నారు. ఎట్లా దీన్ని మరి పబ్లిక్లోకి వాస్తవాలను తీసుకెళ్లేది ఎలా? వాస్తవాలు వెళ్ళాలంటే ప్రతిపక్ష పార్టీలు తమ భూమిక పోషించాలి. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సెడ్ ఇన్ ద బిగినింగ్. అపోజిషన్ పార్టీ హ్యాస్ ఫెయిల్డ్. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మార్కెటింగ్కి ఆయన బుట్లో పడ్డారు. నేను ఈ మధ్య ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడితే దే సెడ్, ఎడ్యుకేషన్
మేము మాట్లాడదచ్చు, మా విధానం అది. ఇది క్యాంపెయిన్ దీంట్లో ఎడ్యుకేషన్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్ ప్రజల్లో. విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా గొప్పగా సాధించారు అన్న భావన ఉంది. దాని దగ్గర పోయి దాన్ని గెలికితే మళ్ళీ ప్రజలు ఎదురు తిరుగుతారు. దాన్ని ప్రశ్నిస్తే ఇంటనే వచ్చే డైలాగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు కొడుకుని ఎక్కడ చదివించారు, చంద్రబాబు నాయుడు కొడుకుని ఎక్కడ చదివించారు, ఆయన పిల్లల్ని ఎక్కడ చదివించారు ఈయన అడుగుతుంటారు. ఆయన పిల్లల్ని ఎక్కడ చదివించారు. అందుకే అందరినీ వరల్డ్కి కాంపిటీషన్గా కావాలంటే ఇంగ్లీష్ కావాలనేది ఆయన కాన్సెప్ట్. దానికి మనం ఎక్కడ అభ్యంతరం చెప్తున్నాం, ఆయన చేసే విధానాన్ని అభ్యంతరం చెప్తున్నాం. కానీ అంటే గోల్ రీచ్ అయ్యేదానికి విధానాలు రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక విషవలయంలో చిక్కుకున్నాము. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ విధంగా ఇంగ్లీష్ భాష, ఇప్పుడు చైనాలో ఇంగ్లీష్ లేదు, జపాన్లో ఇంగ్లీష్ లేదు, జర్మనీలో కూడా లేదు, యూరోపియన్ కంట్రీస్లో, ఫ్రాన్స్లో లేదు, రష్యాలో లేదు, అన్ని జపాన్లో లేదు, సౌత్ కొరియాలో లేదు, అన్ని అభివృద్ధి చెందిన దేశాలు. తైవాన్. మన దరిద్రం ఏంటంటే మనం ఆ విషవలయంలోకి వెళ్ళిపోయాం. బయటికి రావడం చాలా కష్టం. బట్ ఎవరు వద్దంటున్నారు అంటున్నాను. నోబడీ ఈజ్ డిసగ్రీయింగ్. ఈయనకంటే ముందు ఆయన ఇంకా స్పీడ్ కదా చంద్రబాబు నాయుడు గారు. ఇంగ్లీషు, సైన్స్, హిస్టరీ ఆయన కాదు, సోషల్ సైన్స్ ఆందు. ఆయన ఎంతసేపు కంప్యూటర్స్, టెక్నాలజీ, హైటెక్, ఆయనకు అసలు అదో పిచ్చి. కాబట్టి ఐ డోంట్ థింక్ దే డిసగ్రీ. వీఆర్ ఓన్లీ సేయింగ్ ఆయన చేసే పద్ధతి, ఆయన ఆలోచన విధానం, హిజ్ సిన్సియరిటీ ఈజ్ నాట్ దేర్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఓట్స్. ఎన్నికల్లో గెలవడానికి ఎట్లాంటి షో బిజినెస్ చేస్తే వస్తాయి అనేది. సో దీనికి ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది సార్. హెల్త్ చెప్తుంటారు, ఎక్కువగా హెల్త్ కూడా చెప్తుంటారు. హెల్త్ కూడా ఏం చెప్తుంటారంటే, నేను విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాను, నేను కనుక మళ్ళీ మీరు కనుక నన్ను గెలిపించకపోతే విలేజ్ క్లినిక్లు ఉండవు, ఇంగ్లీష్ మీడియం ఉండదు, ఇదే చెప్తున్నారు ఈ మధ్య క్యాంపెయిన్ అంతా. హెల్త్లో అగైన్ ఇట్స్ సేమ్ థింగ్. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో చేరారు, బయటకు వస్తే ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులకి ఐ బిలీవ్ దర్ ఇస్ సమ్ కాంపన్సేషన్ బీయింగ్ గివెన్ టు ద పేషెంట్స్. రోజుకు 200, 300, ఐ డోంట్ నో వాట్, ఇమ్మీడియట్ పడిపోతాయి అంటారు. కానీ మీకు మంచి ట్రీట్మెంట్ కావాలంటే డబ్బులు ఇవ్వాల్సింది ఎవరికి? ఆసుపత్రికి కావాలి, వాళ్ళకి ఇవ్వట్లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈజ్ మేనేజింగ్ ఇట్ వెరీ స్మార్ట్లీ. ఓటేసేది కూడా ఆసుపత్రి వాడికి ఎన్ని ఉంటాయి ఓట్లు? ఉండవు. పేషెంట్లు కదా ఓట్లు వేసేది. పేషెంట్లకు ఇస్తారు డబ్బులు. ట్రీట్మెంట్ చేయాల్సింది వాడు హాస్పిటల్. సో హాస్పిటల్ అంటే జనరల్ గా రోగులు కోపం ఉంటుంది కాబట్టి అతను అవసరం లేదు. ఆసుపత్రి ట్రీట్మెంట్ సరిగా చేయకపోతే ఆసుపత్రి మంచి ఆసుపత్రి కాదు అన్న పేరు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమంటే వేసాడుగా డబ్బులు. సి దిస్ హాస్ స్టార్టెడ్ విత్ వైఎస్ఆర్. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన సంస్కరణ తీసుకురావటం, ఏది గవర్నమెంట్లో కానివ్వండి, హైటెక్ సిటీ అవన్నీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చారు. వైఎస్ఆర్ గారి పాలనలో వన్ థింగ్ దట్ ద హోల్ కంట్రీ లెర్న్డ్, మన రాష్ట్రమే కాదు, మన దగ్గర ఉన్న చాలా ఈ సంక్షేమ పథకాలు భారతదేశానికి మార్గదర్శకం అయ్యాయి. ఈయన ఇంత చేసి ఈయన ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు. ఆయన 5 సంవత్సరాలే ఆ పీరియడ్లో జరిగిన అభివృద్ధి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగింది. 1999 to 2004. అదేవిధంగా పివి నరసింహరావు గారు 5 సంవత్సరాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగింది. సో ఐ సీ 2 people ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇన్ ఇండియా. పివి నరసింహరావు నెంబర్ 1. అసలు పివి నరసింహరావు లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయగలరు. అది ఫౌండేషన్. అందుకే ఆయన కూడా చెప్తుంటారు, ఈజ్ ద ఫౌండేషన్. పివి నరసింహరావు ఆయన ఆ ఫౌండేషన్ లేకపోతే మనం ఏం చేయలేము. మీకు బిల్ గేట్స్ రాడు, మీరు హైటెక్ సిటీ కట్టలేరు, ఏమి చేయలేరు. వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత వెండిపల్లెల్లో పెడితే ఏం చేశాడు ఆయన? ఫ్రీ పవరు, ఫీ రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 3 ఫలితాలు ఎక్కడికి డైరెక్ట్ మీ చేతిలో పడతాయి. అంటే మహానేత అయ్యాడు. కానీ ఆయన ఈ 3 వాళ్ళ చేతిలో పెట్టి ఇక దోచుకున్నాడు. ఇక అసలు నిద్రాహారాలు మాని దోచుకున్నాడు. అక్కడ 1,00,000 ఎకరాలండి. ఇది నేను చెప్పలేదు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్పింది. వాళ్ళు అక్కడ బిజీగా ఫ్రీ పవర్, ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్ నడుస్తుంటే ఇక దోచుకున్నారు, మామూలుగా దోచుకున్నారు. మీ అందరూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మామూలు దోపిడీ కాదు అసలు. అదొకటే కాదు, ప్రభుత్వ భూములు మామూలుగా మైనింగ్ అన్ని జరిగాయి. మీ భారత సిమెంట్స్ వచ్చింది, సాక్షి పేపర్ వచ్చింది, అన్ని డబ్బులు అయ్యాయి కదా, అప్పటి డబ్బులేగా. బట్ ద పాయింట్ ఐమ్ ట్రై టు మేక్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు గెట్స్ హిజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్.
సేమ్ లేకపోతే కొంచెం హై స్పీడ్ ఇంకో లెవెల్కి తీసుకెళ్ళారు, ఇంకో level కి ఇంకో లెవెల్ తీసుకెళ్ళారు. నా రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ భావన ఏంటంటే భారతదేశంలో ఇంక్లూడింగ్ టీడీపీ, ఇప్పుడు 1999 to 2004 చంద్రబాబు నాయుడు గారు ఏం నేర్చుకున్నారు? ఓహో, నేను ఈ సంస్కరణలను తీసుకొచ్చి సమాజాన్ని బాగుపడితే నన్ను ఓడిస్తారు, అందుకని నేను కూడా 3 సిలిండర్లు ఇస్తా, ఉచితంగా ఆర్టీసీ టికెట్ ఇస్తా, ప్రతి మహిళకి డబ్బులు ఇస్తా, జగన్మోహన్ రెడ్డి కంటే బస్తీ మీద సవాలు ఎక్కువ ఇస్తా అంటున్నాడు ఆయన. అంతే మనం చేసింది. కాకపోతే నేను సంపద సృష్టించిస్తాను, ఆయన అప్పులు తీసుకొచ్చిస్తానని చెబుతున్నారు. ఓకే, ప్రాబబ్లీ లిటిల్ బెటర్. బట్ ఇవన్నీ చేస్తుంటే మీరు సంపదను తీసుకొచ్చి పంచితేనే కదా మీకు డబ్బులు వచ్చేది, లేకపోతే రాదుగా. మీరు ఎంత తీసుకొస్తుంటే సంపద అంత తగ్గుతూ ఉంటుంది. సంపద నుంచి క్యాపిటల్ క్యాన్ గ్రో ఇఫ్ యూ ఇన్వెస్ట్. పెట్టుబడి పెడితే పెరుగుద్ది సంపద, తినేస్తే తరుగుద్ది సంపద, కామన్ నాలెడ్జ్. సో మీరు సంపదను తీసుకొచ్చి మనం తింటా ఉంటే అది తరుగుతుంది. కానీ సరే కొంచెం బెటర్ ఆయన అంటే అప్పులు తీసుకొచ్చి చేయట్లేదు కదా, నేను అప్పులు తీసుకురాకుండా సంపద క్రియేట్ చేసి తీసుకొస్తాను అంటున్నాను. చూడాలి. ఐ డోంట్ నో. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా వెనుకబడింది. పెట్టుబడిదారుల్లో వ్యాపారం చేసే వాళ్ళు నమ్మకం కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ వస్తారంటే మరి 5 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఇప్పుడు 5 సంవత్సరాలు నమ్మి వచ్చారు అంతమంది, రాగానే మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారా? పోద్ది కదా. నో, అఫ్ కోర్స్ నాట్. ఇప్పుడు అమర్రాజా వచ్చుద్దా? వెళ్ళిపోయిందిగా. మళ్ళీ రమ్మని పెట్టుబడి పెట్టామంటే 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజల మీద నమ్మకం కోల్పోతారు సిస్టంలో. ఆయన అంత మంచి పని చేసినా మీరు ఎన్నుకోనప్పుడు మళ్ళీ ఎన్నుకుంటారన్న గ్యారెంటీ లేదుగా. ఇప్పుడు ఆయనకే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారంటే ఆయనకే లేనట్లుగా. సి ఇఫ్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ హీఈస్ నాట్ కాన్ఫిడెంట్. బీజేపీతో కూడా కలుస్తున్నారు ఇప్పుడు. బీజేపీతో ప్రజలు వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్. మీరు ఏమి చేస్తారో అదే వచ్చింది మీకు కూడా. వీ డిజర్వ్ వాట్ వీ గెట్. బట్ ద బ్రాడర్ పాయింట్ విచ్ ఐ మిస్డ్ ఇస్, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ ఇది కానీ బయటికి రాని డబ్బులు ఎందుకు ఇస్తారంటే తండ్రి దగ్గర నేర్చుకుంది ఏంటంటే ప్రజల చేతిలో డబ్బు పడాలి. అమ్మ ఒడి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇది పడ్డ తర్వాత ఇక నువ్వేం చేసుకుని వాడు పట్టించుకో, అటువైపు చూడ్డు కదా, ఇంకా చూడ్డు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే డబ్బులు 2,000, 3,000, 10,000 తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ చూడరు కదా. ఇది పడ్డంత కాలం ఇంకా నేను ఏం చేసినా నడుస్తుంది. దట్ ఈస్ ద లెసన్ వైఎస్ఆర్ హస్ టాట్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇవే పథకాలు మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, దాదాపు కొంచెం మార్పు వచ్చేట అన్ని రాష్ట్రాలకు వచ్చేసాయి. అవును, ఆరోగ్యశ్రీ ఉంది, పెన్షన్ ఉంది, ఇవన్నీ వచ్చేసాయి. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తగ్గించేది లేదు. పోటీ పడుతున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోటీ పడుతుంది కదా. కొంచెం బెటర్ బీజేపీ వాళ్ళు కాస్త. బీజేపీ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నేషనలిజం ఉందిగా. రామ్ జన్మభూమి, ద్వారకాలో కిందికి పోయి మొక్కటాలు ఇవి ఉన్నాయి కాబట్టి కొంత. కర్ణాటకలో కాంగ్రెస్ మీద బీజేపీ వాజ్ లిటిల్ బెటర్ ఇన్ వెల్ఫేర్ స్కీమ్స్. మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రామిస్డ్ మోర్. బీజేపీ మొన్న ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ కొంచెం బెటర్ బీజేపీ. ఆ విషయంలో కాస్త దే ఆర్ లిటిల్ బెటర్. ఐ గివ్ దెమ్ క్రెడిట్ ఫర్ దాట్. ఇంకోటి సార్, ఎడ్యుకేషన్ సిస్టము, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ దానికి వస్తే కనుక 75% లోకల్ నేను ఇస్తాను జాబ్స్ అన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. గుర్తుందండి. చట్టం అసలు అది చాలా కష్టం. మీరు అది చేస్తే చాలా అన్పాపులర్ అవుతారు. కంపెనీస్ విల్ బి వెరీ హెసిటెంట్. కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ నేను చెక్ చేస్తే ఇప్పుడు కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటకలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య ఎందుకో ఆ కర్ణాటకలో రీజనలిజం బాగా పెరిగింది. సో మొన్న కూడా మీరు చూసారో, ఫాలో అయ్యారో లేదో న్యూస్, ప్రతి కంపెనీలో 75% కన్నడిగాస్ లోకల్స్ ఉండాలని వాళ్ళు గొడవ చేస్తున్నారు. బయట బోర్డు పెట్టాలి, ఎంప్లాయీస్ అందరూ ఎక్కడో రాయాలని. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ అపోజ్ టు ఇట్. ఎవడైనా బయట నుంచి తెచ్చుకోండి సార్, లోకల్గానే హైర్ చేసుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారు మీరు బయట వాళ్ళని? లోకల్గా మీకు తీసుకుంటాం. ఇప్పుడు వ్యవసాయంలో అయినా నాకు పక్కన దొరికితే నేను బీహార్ నుంచి ఎందుకు తెచ్చుకుంటాను? ఇప్పుడు బీహార్ నుంచి యూపీ నుంచి ఎందుకు తెచ్చుకుంటారు? మన దగ్గర దొరకట్లేదు కాబట్టి టాలెంట్ ఎప్పుడో ఎవ్రీబడి విల్ ప్రిఫర్ టు హైర్ లోకల్. బయట నుంచి ఎవరు తెచ్చుకోరు. కానీ మీరు చట్టాలు చేస్తే కంపెనీ నేను ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోవాలని చూడదు. నేను ఎట్లా కాస్త 2 రూపాయలు సంపాదించాలని చూసుకుంటాను. ఎక్కడికైనా వెళ్తారు ఆ 2 రూపాయల సంపాదన కొరకు. కాకపోతే వాళ్ళ 2 రూపాయల సంపాదన అనే వాళ్ళ సెల్ఫిష్నెస్ కానీ ఆశ ఏదైతుందో ఆ క్రమంలో చాలా ఉద్యోగాలు వస్తాయి, చాలా మంది బతుకులు బాగుపడతాయి. అంతేగాని మీరు లాభం రాని చోట కావడచ్చు వ్యాపారం చేయండి. మీరు 75% పెట్టాలి ఐటీలో అనండి, ఒక ఐటీ కంపెనీ రాదు. ట్రై చేసి వెళ్ళిపోతారు. వెరీ ఈజీగా దుకాణం వస్తాం, ఇంకో బిల్డింగ్ తీసుకొని మనం మొదలు పెట్టాలి. ఇంపాసిబుల్ జరిగే పని. ఇంతెందుకు సార్, మీరు కియా వాడిని కొంచెం బెదిరిస్తాడు, తెల్లారే అని నేను పోతాను. అవును, అది ఫిక్స్డ్ అసెట్ బిజినెస్.
కియా ఈజ్ అ ఫిక్స్డ్ అసెట్ బిజినెస్. ఐటీ లాగా కాదు. ఐటీ ఉంది, వైర్లు గుంచుతారు, కంప్యూటర్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాడు కూడా పోతా అన్నాడు. ఇవాళ ఉన్న గ్లోబలైజేషన్లో ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ చౌకగా దొరికితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కియా లాంటి అంత పెద్ద సంస్థ అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా చెప్పారు కదా ప్రభుత్వానికి, మీరు ఇట్టే తోక దాడిస్తే మేము వెళ్ళిపోతామని. అవును, మనం ఉదాహరణ తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో జరిగినప్పుడు మమతా బెనర్జీ చేస్తే టాటా వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోతారండి. దిస్ నో హెసిటేషన్. సో ఇట్స్ వెరీ బ్యాడ్ పాలసీ. అదే అంటున్నారు మీరు, దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్. కొంత ప్రజల కొరకు వాళ్ళ ఇంట్రెస్ట్లు చూడాలి, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇన్ ద లాంగ్ రన్ కూడా ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే 99% నేను చెప్పింది చేశాను అని సిద్ధం సభల్లో చెప్తూ ఉన్నారు. ఏం చెప్పారు, 99% ఏం చేశారు అనేది అర్థం కావట్లేదు. ప్రతిపక్షం బాగానే కౌంటర్ చేస్తుంటుంది. దే ఆర్ గోయింగ్ త్రూ నవరత్నాలు, ఏమేమి ఇవ్వలేదు, సిపిఎస్ ఓపీఎస్ విషయాలు కానీ, మద్య నిషేధం కానీ, ఇవన్నీ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఆ విషయంలో ఐ థింక్ దేర్ ఇస్ ఎ డీసెంట్ గుడ్ ఎనఫ్ డిబేట్ ఈస్ హ్యాపెనింగ్ నా అభిప్రాయంలో. 99% అమలు చేశారంటే తప్పని వీళ్ళు చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. అసలు ఎన్ని వీడియోలు వస్తున్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రామిసెస్, అతను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూస్తే నాన్ స్టాప్ వస్తున్నాయి. అసలు మామూలు కొట్టట్లేదు పాపం. ఆయన ఇచ్చిన ప్రసంగాలు ఆయన మొత్తం తిరిగి వచ్చి చుట్టుకుంటున్నాయి. అందుకే టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇట్లాంటి పిచ్చి వాగ్దానాలు చేస్తే మళ్ళీ వస్తాయని. ఇప్పుడు ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. టీడీపీ వాళ్ళు ధరల గురించి గొడవ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధరలు పెరిగాయి. ధరలు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండవు వాస్తవానికి, కొన్ని ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ ఉంది, కరెంట్ ఉంది, ట్యాక్సెస్ అవి కానీ, బట్ జనరల్లీ ప్రైసెస్ ఆర్ డ్రివెన్ బై ద నేషనల్ పాలసీ. అది ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, బట్ ఈయన చేతిలో ఉన్నాయి 2-3 కానీ. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అన్ని ధరలు ఈయన మూలంగా పెరిగాయి అనుకుంటారు. కందిపప్పు ధర చూడండి, మా ఉప్పు ధర చూడండి, మా పప్పు ధర చూడండి. కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఇండైరెక్ట్ గా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవన్నీ ఆయిల్ ఛార్జెస్ పెంచారు కాబట్టి ఆటోమేటిక్ గా పెరుగుతుంది కదా. ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ కదా. సిఎస్ రావు గారు, ఐ అగ్రీ. కానీ ఒక ప్రోడక్ట్, మీరు ఒక సబ్బు తీసుకోండి, సబ్బులో ట్రాన్స్పోర్ట్ 100 రూపాయలు అనుకుందాం ఒక సబ్బు, ట్రాన్స్పోర్టేషన్ కంపోనెంట్ ఎంత చూసుకుంటే ఇట్ బికమ్స్ వెరీ స్మాల్. ఆ ట్రాన్స్పోర్టేషన్ కంపోనెంట్ లో ఈయన వేసే పన్ను ఎంత, 100లో రూపాయి అదనంగా వేసేది, 100 రూపాయి 2 రూపాయలు అదనంగా. సో ఓవరాల్ గా మీరు చూస్తే ఇట్ విల్ బి మినిమల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపాక్ట్, అన్లెస్ ఇట్స్ అ లోకల్ ప్రోడక్ట్ అయితే తప్పితే ఇట్ విల్ బి మినిమల్. బట్ ఇఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ధరలు తగ్గుతాయని అనుకుంటే పొరపాటు పడ్డట్టు. అంటే పెరగకుండా ఉంటే చాలుగా. అట్లీస్ట్ భారతదేశ చరిత్రలో 1947 నుంచి ఇప్పటివరకు చూసుకోండి, ధరలు పెరగని సంవత్సరం ఎప్పుడన్నా ఉందా? పెరుగుతాయి కానీ బట్ విద్యుత్ ఛార్జీలు 7 times పెంచారు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ నాకు తెలియదు ఏమవుతుందో, అసలు నేను కాదనట్లేదు. బట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మన ఎక్సెస్ కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. యాక్చువల్ గా ఎక్సెస్ కరెంట్ ఉంది, ఎక్సెస్ కరెంట్ ఉండాలి 100%. కానీ ఆయన ఛార్జీలు పెంచాల్సిన అవసరం వచ్చి రాగానే ఆ సోలార్ ప్యానెల్స్ మూసేశారుగా. హ్యూజ్ ప్రాజెక్ట్, జాపనీస్ వాళ్ళది అనుకుంటా కదండి. ఎంత ఫైన్ పడిందండి అది నాకు 10,000 కోట్లలో ఉంది, 11,000 12,000 కోట్లు ఫైన్. ఏది అర్ధాంతరంగా మీరు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినందుకు. మరి అవన్నీ ఎవరు కట్టాలి? పబ్లిక్ కట్టాలి కదా. అదే కదా అవన్నీ సెస్లు ఇవి అవి అన్నీ అది డెఫిసిట్ లోకి పోయింది. తెలంగాణ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ బెటర్ ఇన్ పవర్ సెక్టర్. ఇల్లు స్ట్రగుల్ అవుతున్నారు కానీ కాస్త కూస్తా వాళ్ళ మీద కాస్త మెరుగు. ఇంత దారుణమైన రేట్లు లేవుగా మాకు ఇక్కడ. అంటే అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఏమో ఫస్ట్లో ఏం చెప్పారంటే, అప్పుడు ఒక బాటిల్ చూపించారు చంద్రబాబు నాయుడు, హిమాలయ వాటర్ బాటిల్, పక్కన కిల్లే బాటిల్ ఒకటి చూపించారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి వాడే, ఇదేమో 300 రూపాయలు, ఇదేమో 15 రూపాయలు. సో ఎంత దుబారా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ సీన్ కట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 8 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడారు, 28 కిలోమీటర్లు తెనాలి పోవడానికి హెలికాప్టర్ వాడారు. 2 హెలికాప్టర్లు కొంటున్నారు ఇప్పుడు, ఆల్రెడీ ఒకటి ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి? అసలు అరాచకం అండి. ఆ ప్యాలెస్ ఏంటి అసలు? అది 500 కోట్ల మీద ప్యాలెస్ ఏంటి? ఐ డోంట్ నో. నాకు అదొకటి వింత ఏంటంటే, పెత్తందారులకి బీద ప్రజలకు పోరాటం. అసలు అది ఏం ఆర్గ్యుమెంట్? ఆ స్పీచ్ ఎవరు రాస్తున్నారు నాకే తెలియదు. ఇది క్లాస్ వారు, క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ఫేర్. క్లాస్ వార్ఫేర్ ఇస్ క్లాసిక్ కమ్యూనిజం థింగ్. అదే ఎవరో రాస్తున్నారు ఇట్లా. మీరు ఇందాక అన్నారుగా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు, ఆ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు ఎవరో రాస్తున్నారు ఆ స్పీచ్లు. అయ్యేమో అతికి చావట్లేవు.
ఈయన హెలికాప్టర్లో దిగి 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టించుకుంటూ ఇంకా ఆయన బట్టల మీద వీటి మీద కూడా చాలా వచ్చాయి, చూసుంటారు కదా మీరు. పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ హౌ మచ్ ఇస్ షూ కాస్ట్, అన్ని 10,000 రూపాయలు లక్షల్లోనే ఉన్నాయి అవన్నీ. అండ్ పెత్తందారులతో పోరాడుతా అంటాడు. ఈయనే పెత్తందారు, అసలు ఈయన మించిన పెత్తందారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు లేరు. అసలు ఆంధ్రప్రదేశ్లో కదా సార్ సెంట్రల్ గవర్నమెంట్ రిచెస్ట్ సీఎం అని తెలిసింది కదా. అది చాలా ఆశ్చర్యమైన విషయం. బట్ సంబడి ఈస్ డూయింగ్, ఐ ఫీల్ సంబడి ఈస్ డూయింగ్ వెరీ బ్యాడ్ జాబ్ రైటింగ్ దోస్ స్పీచెస్. ఆ స్పీచ్ అసలు చూడటానికి కూడా చాలా గాంధీ మహాత్ముడు అహింస గురించి చెప్తే వింటారు, గాడ్సే వచ్చి చెప్తే ఎలా ఉంటుంది, బిల్లాదని చెప్తే ఎట్లా ఉంటుంది. అలా ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రిషికొండలో అనఫిషియల్ గా ఓపెన్ చేస్తున్నారు. అదే రోజే కప్పు చెప్పారంటే ఓపెన్ చేయమని. అదే ఒక కోర్టులో ఉంది. నిన్ననే హైకోర్టులో అది విచారణకు వచ్చింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీకి సంబంధించి ఇంక 4 వారాలు కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అడ్వకేట్ కోరాడట. ఈ లోపల వీళ్ళు అనఫిషియల్గా ఓపెన్ చేసి వారానికి 3 రోజులు నేను రిషికొండ నుంచి పరిపాలన చేస్తాను అంటారు ఆయన. మీరు సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీ రిపోర్ట్ చదివారు? వెరీ క్లియర్లీ ఇట్ సేస్ ఇట్ వాస్ బిల్ట్ అగెయిన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని ఉందంట దాంట్లో. ఓకే, అదే కాదు, దట్ వీళ్ళు కొండ కింద కట్టాల్సిన కొండ పైన కట్టారు, అది రాసేట్ రిపోర్ట్. ఓకే, it is so clear the violations. He said the buildings were constructed violating the plans that were approved. వీళ్ళు ఇచ్చిన ప్లాన్ కట్టింది ఒకటి. సెకండ్ వైలేషన్, కట్టాల్సిన ప్రదేశంలో కట్టకుండా మీరు అందరు రుషికొండ గుండు కొట్టాడు అంటారు. కట్టాల్సిన ప్రదేశంలో కట్టకుండా కొండనంతా కొండ మీద నుంచి వ్యూ రావాలి కదా సార్కి, పెత్తందార్ గారికి, వ్యూ కొరకు కొండ మీదకి కట్టారు. అది మొత్తం తవ్వారు. తవ్వి ఏం చేశారు, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2 ఉన్న ప్రాంతాలు మొత్తం డంప్ చేశారు. టోటల్ వైలేషన్. దీనికి ముందు కూడా రఘురామకృష్ణరాజు గారు గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు వేశారు. వేస్తే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. అసలు నో వైలేషన్స్. ఏది కమిటీ, ఆ కమిటీ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కదా, వేస్తే వాళ్ళు అసలు దేర్ ఆర్ నో వైలేషన్స్ అని ఇచ్చారు. మళ్ళీ ఇదే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఇవన్నీ వైలేషన్. హైకోర్టు నౌ మీరు అడిగిన ప్రశ్న ఓపెనింగ్ ఎట్లా చేస్తారో మాకు కోర్టుకు తేల్చాలి అది. ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆ కమిటీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే అపాయింట్ చేసిందో దాని చైర్మన్ గౌరప్పన్ ఆయన గుండెపోటు చనిపోయారంట. ఆ గుండెపోటు చనిపోయారు కాబట్టి ఆయన ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాటన్నిటినీ మెంబర్స్ చేత నేను మళ్ళీ తెలుసుకొని ఒక 4 వీక్స్ తర్వాత నేను సబ్మిట్ చేస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్ నేను హైకోర్టుకు చెప్పారంటే 4 వారాలకు వాయిదా వేశారు. ఈ లోపేమో ఈయన ఓపెనింగ్ పెట్టారు. సిఎస్ రావు గారు కట్టడం అయిపోయింది, మనం కూలగొట్టిన సందర్భాలు ఉన్నాయిగా. ఇప్పుడు పర్యావరణానికి విరుద్ధంగా కట్టినటువంటిది ఇప్పుడు నాకు తెలిసి ఆదర్శ ఏదో ప్రజాధనం 500 కోట్లు ఆయన ప్రజావేదిక తగలబెట్టినట్టే ఉంటుంది. అయిపోయింది. ఐ డోంట్ థింక్ ఇట్స్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. సో హైకోర్టులో ఉన్నా ఎవరికో 2 అక్షంతలు పడతాయి, అంత నుంచి పెద్ద జరిగేదే ఉండదు. సో ఐ థింక్ దట్ విల్ స్టే. నా అభిప్రాయం, నా అభిప్రాయం కాదు, యాజ్ ట్యాక్స్ పేయర్స్ ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ నౌ దట్ బిల్డింగ్ విల్ స్టే. దేనికి వాడతారో అది మిషన్. మన రేవంత్ రెడ్డి గారు మన సీఎం బేగంపేటలో బిల్డింగ్ అందరు ప్రజలకు ఓపెన్ చేశారుగా, మీరు అట్లాంటిది ఏమైనా ఓపెన్ చేసి ఒక మ్యూజియం ఏదో పెట్టుకుంటారు ఒకవేళ గవర్నమెంట్ మారితే. బట్ ఇట్ ఈస్ డన్, దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. వీ షుడ్ హ్యావ్ స్టాప్డ్ ఎట్ ద బిగినింగ్. ఇప్పుడు ఎన్వైరన్మెంటలిస్టులు ఇప్పుడు కేబీఆర్ దగ్గర చిన్న ఫ్లైఓవర్ వేస్తుంటే అందరూ వచ్చి చెట్లు ట్రీ హగ్గర్స్ అంటారు, ఐ మేక్ ఫన్ ఆఫ్ దెమ్. మీరు అంత పెద్ద రిషికొండ అవుతుంటే ఏం చేస్తున్నారు వైజాగ్ వాళ్ళు? మీరు ఆపాలిగా. 144 సెక్షన్ పెట్టారు, ఇంకా వాళ్ళు ఏం చేస్తాం? మరి నియంత్రితం బతుకుతున్నాం, భరిద్దాం, ఏం చేద్దాం? దట్ బిల్డింగ్ ఈజ్ నాట్ గో అవే, ఇట్ విల్ నాట్ గో అవే సార్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్, దట్ బిల్డింగ్ విల్ స్టే. దేనికి వాడతారో ఇక ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళ ఇష్టం, నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళ ఇష్టం. దర్ ఇస్ నథింగ్ దట్ ఐ డోంట్ థింక్ దేర్ ఎనీథింగ్ కెన్ బి డన్. 500 కోట్లు మళ్ళీ తగలబెట్టకూడదు కదా. ఎవరిదో ప్రైవేట్ అయితే చేయొచ్చు, ప్రజలది కదా. ఇప్పుడు ప్రజావేదిక డిస్ట్రక్షన్ ఈజ్ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ పీపుల్స్ మనీ. అంత కిరాతకంగా ఎట్లా చేస్తారు మీరు? చిన్న లాజికల్ పాయింట్ ఏంటంటే, దీంట్లో జనరల్గా ప్రతి చిన్నదాన్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ అయిన వాటిని కూడా ఈయన ఓపెన్ చేసేవారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి అంటే బట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ద టూరిజం కన్ కదా. అవును, రోజే కప్పు చెప్పారు ఓపెనింగ్. సో షీ విల్ డూ ఏ గుడ్ జాబ్. బాగానే చేస్తారు, పబ్లిసిటీ మాట్లాడటం అన్ని చేస్తుంది. కానీ సీఎం మామూలుగా సీఎం వెళ్తారు. సీఎం ఇల్లు అంటే మీ సీఎం ఇల్లు కాదు కదా, ఇప్పుడు టెక్నికల్ చెప్పడానికి కాదు, సీఎం ఇల్లు కాదు కదా అది. టూరిజం కొరకు విశాఖపట్నంలో అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ కడుతున్న బిల్డింగ్ అది.
కాకపోతే దాంట్లో 25 లక్షల రూపాయల బాత్ టబ్ ఉందంట, 17 లక్షల రూపాయల కమోడ్ ఉందంట. ఐఎమ్ రియల్లీ క్యూరియస్ అసలు అంత ఖరీదైనా ఎట్లుంటాయని. దానికి మన దగ్గర ఆధారాలు లేవు, వార్తాపత్రికలు రాసే కానీ వాళ్ళు రాశారు కదా వార్త. ఇప్పుడు అదేమో టూరిస్ట్ ప్లేస్, టూరిస్ట్ కోసం ఓపెన్ చేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ ఏమో ఈ నెక్స్ట్ వీక్ నుంచో ఈ వీక్ నుంచో వారానికి 3 రోజులు అక్కడి నుంచి రూల్ చేస్తానని చెప్పి ఆయన సిద్ధం అవుతున్నారు. సో అది కంప్లీట్గా కోర్టు రియాక్ట్ అవుతుందా ఇమీడియట్గా? మళ్ళీ దానికి ఇంకో పిటిషన్ ఎవరిని వేయాలా? అయిపోయింది సార్ నా అభిప్రాయం. ఇట్ ఈస్ డన్ డీల్. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ ఓవర్. అంటే కోర్టుకి వెళ్ళి ఆయన ఏదో కొంచెం తప్పులు జరిగాయి, వైలేషన్ జరిగాయి, ఏవో ఉంటాయేమో కానీ ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ షుడ్ హ్యావ్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తాం మీరు ఆలోచించి చెప్పండి. 500 కోట్లు కట్టిన తర్వాత ఇంక ఇప్పుడు అది వదిలేలేంగా. సో అలా అది అట్లా ఉండాల్సిందే. ఇట్ వాస్ జనరేటింగ్ గుడ్ రెవెన్యూ. పాత బిల్డింగ్, ఓల్డ్ రిసార్ట్, దానికి కన్స్ట్రక్షన్ 10 కోట్లు, మీకు తెలుసో లేదో, కూలగొట్టడానికి 50 కోట్లు అయింది. 10 కోట్లతో కట్టి 50 కోట్లతో కూలగొట్టి 500 కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకున్నాం అక్కడ. సో హోప్ఫుల్లీ ఇఫ్ ఇట్ బికమ్స్ ఏ హోటల్, మేబీ దాన్ని మీరు భవిష్యత్తులో హోటల్ చేసి టూరిజం ప్రమోట్ చేస్తే సరే ప్రజాధనం కొంచెం వెనక్కి వచ్చిద్దాం. కానీ ఎంత జరుగుతున్నప్పుడు నిన్న అత్యవసర మీటింగ్ పెట్టారు జిల్లా, అంటే వాళ్ళ క్యాడర్కి, లీడర్లకి అందరికీ పెట్టి ఒక దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశారంటే దేశంలో ఏ పార్టీకి లేనంత విశ్వసనీయత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. చెప్పిన మాట చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసేది ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇలాంటివి మీరు పోయి పబ్లిక్కి చెప్పండి, నేను అనేక ఆయుధాలు ఇచ్చేసాను, కాళ్ళు ఎగరేసుకొని మీరు పబ్లిక్కి ప్రచారం చేయండి, పోయి ఇంటింటికి తలుపు తట్టి చెప్పండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఏమనుకోవాలి? అంటే పంచడం బాగానే చేశాడండి. పర్వాలేదు, పంచడం కదా మీకు ఆయన చెప్పింది చేసేది. అవే ఆయుధాలు అంటారు. అంటే వాటితో పాటు టుడే దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. ఇప్పుడు అందరినీ దూరం చేసుకుంది కూడా అందుకే కదా ఆయన. ప్రజల చేతిలో డబ్బులు పెడితే ఓట్లు వస్తాయి, నాకు ఇంకోరు అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగులతో పని లేదు, వేరే సెక్షన్స్ పని లేదు, ఐ జస్ట్ డిస్ట్రిబ్యూట్ మనీ అండ్ ఐ విల్ బికమ్ అని అనుకున్నాడు. ఆ విధానానికి వచ్చే వెనుక పరీక్ష. ఇప్పుడు గ్రామాల్లో మేము కొన్ని నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులకి వీఆర్ ట్రైన్ టు సీ హౌ వీ కెన్ హెల్ప్. స్టడీస్ చేస్తే బీద మహిళల్లో అంత వ్యతిరేకత కనిపించట్లేదు, వృద్ధులలో అంత భారీ వ్యతిరేకత, వాళ్ళే రోడ్లు వాడరుగా, ఇళ్లలో ఉంటారు, వాళ్ళలో అంత వ్యతిరేకత కనిపించట్లేదు. పొద్దున 1వ తారీఖు వాలంటీర్లు ఈ రాజకీయాల మూలంగా నౌ దే ఆర్ ఇన్స్పైర్డ్. వాళ్ళకి ఏం చెప్తున్నారు, మేము పోతే మీ పని ఫినిష్ అంటున్నారు. అయ్యేసరికి వాళ్ళు అమ్మో వీ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా హార్డ్. 1వ తారీఖు పోయి చేతిలో పెన్షన్ పెట్టి వస్తున్నారు. దట్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. పెన్షన్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇస్తున్నది కాదు కదా, గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చారు, దాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. కాకపోతే అగైన్ మార్కెటింగ్ సార్. మీరు బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళు, వైఎస్ఆర్ ఏం నేర్పించారు, చేతిలో పెట్టారు. ఈయన ఇంకో లెవెల్ తీసుకెళ్ళాడు కదా మార్కెటింగ్, పొలిటికల్ మార్కెటింగ్. మీకు పొద్దున వచ్చి తలుపు కొట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత 3,000 అండి పెన్షన్, ఇప్పుడు 3,000 అనుకుంటా, ఇప్పుడు 3,000 పెన్షన్ ఇవ్వమన్నారు అనిస్తే మీకు ఎట్లుంటుంది అసలు? ఆ ఎఫెక్ట్ వారం 10 రోజులు ఉంటుందా? 3,000 ఇస్ అ గుడ్ సమ్ సార్. ఇప్పుడు ఆడ మనుషులకు కూలి 300 మా దగ్గర నల్గొండలో. 3,000 అంటే 10 రోజులు ఒక మహిళ అని ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తారు, మరి లేదు పెన్షన్ నాకు తెలియదు, భార్య భర్త సార్. 3,000 ఇస్ సిగ్నిఫికెంట్ సమ్. మీరు అంతే తీసివేసే అమౌంట్ ఏం కాదు. అదే కాకుండా వేరే కూడా ఇస్తున్నాడు, అమ్మఒడి అంటున్నాడు, ఇంకేదో. ఇప్పుడు ఎలా ఉందంటే చక్రవర్తి గారు, సొసైటీలో నా డబ్బులు ఇస్తున్నాను, జగన్ డబ్బులు ఇస్తున్నాడు, జగన్ డబ్బులు నా డబ్బులు అని ఆయన అంటాడు, క్యాడర్ ఏమో జగన్ డబ్బులు అంటారు. ఏంటది? ఎక్కడ ఇవ్వాలి డబ్బులు? అంటే సొంత డబ్బులా, జగన్మోహన్ సొంత డబ్బులా? ఓకే, అది తెలంగాణలో కొంత వర్కౌట్ అయింది చివరిలో, బికాస్ కేసీఆర్ వాజ్ ఆల్సో గుడ్ ఆన్ ఫ్రీబీస్. ఎవరు డబ్బులు ఇస్తున్నావు, మాకే ఇస్తున్నావు అనేది కొంత వర్కౌట్ అయింది. బట్ చెప్పాలి కదా నేను అనేది, వాట్ మెసేజ్ డూ యూ టేక్ టు పబ్లిక్ ఈజ్ ద క్వశ్చన్. అది ప్రజల్లో ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, సబ్బు మీద 18% ట్యాక్స్, షాంపూ మీద 18% ట్యాక్స్, టూత్ బ్రష్ టూత్ పేస్ట్ మీద ట్యాక్స్, అసలు ట్యాక్స్ లేకుండా వస్తే సిమెంట్ మీద 28% ట్యాక్స్, ఐరన్ మీద 18% ట్యాక్స్, కోక్, థమ్స్అప్, పెప్సీ 40% ట్యాక్స్. ఏమండి కొంచెం నాకు టైం అండి. పెట్రోల్ 100% ట్యాక్స్, 50 రూపాయల పెట్రోల్ 50 రూపాయల ట్యాక్స్, మద్యం 500%.
₹20 అండి బాటిల్. ₹14 ఉండేదంట గతంలో, ఈయన కొంచెం ఇప్పుడు ఎక్కువ ₹20 క్వార్టర్ విస్కీ బాటిల్. 20 ఇస్తున్నారు, బట్ అంత కూడా ఉండదు. బట్ ₹20, 100, 120, ₹200 అదే విస్కీ, రకరకాల బ్రాండ్ వేసి రకరకాల లేబుల్ వేసి 500% ట్యాక్స్. అయ్యేగా మనకు వచ్చాయి. అవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి? దాంట్లో 100 ట్యాక్స్ కడితే పావుల రాదు వెనక్కి. అందరూ ఏమనుకుంటారంటే ట్యాక్స్లో ఆ కంపెనీ వాళ్ళు డబ్బున్నోడోడో కడుతున్నాడు అనుకుంటాడు. కానీ నేను పెట్రోల్ పోసినప్పుడు ₹50 ఇచ్చాను రా ఇవాళ లీటర్లో, గవర్నమెంట్కి అనుకోడు. మద్యం తాగేటప్పుడు ₹100, నాకు తెలియదు ఇప్పుడు ₹100 ఉందో లేదో క్వార్టర్, కానీ ₹100లో నేను ₹80 ప్రభుత్వానికి ఇచ్చా, నాకు వచ్చింది ₹20 అన్న కూడా అనుకోడు. అవును. ఈ మధ్య ఒక డేటా వచ్చింది సార్, టోటల్ ట్యాక్స్ పేయర్స్లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో రిచ్ పీపుల్ కట్టేది ఒక 10%, 90% పూర్ పీపుల్ అని కట్టేది. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ. సో అది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని ఇప్పుడు నేను అక్కడక్కడ వీడియోలు చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డే కదా ఇచ్చింది, అంతకుముందు ఎవరు ఇచ్చారు, ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు అని చెప్తున్నాడు, మా బిడ్డ ఇచ్చాడని చెప్పి వాళ్ళు చెప్పిస్తున్నారు, వీళ్ళచేసి చెప్పిస్తున్నారు. అంటే వాళ్ళే యాక్సెప్ట్, జగన్ డబ్బు సొంత డబ్బు ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. అది ఏంటి, భావదారిద్ర్యం అనుకోవాలా లేకపోతే ఏంటి? మచ్ బిగ్ వి యాజ్ పీపుల్, చదువుకున్న వాళ్ళం, కొంచెం తెలిసిన వాళ్ళం, వీ హ్యావ్ నాట్ డన్ ఎ గుడ్ జాబ్ ఎట్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్. ప్రజలకు చెప్పాల్సింది మనం ఎవరని చెప్పట్లేదు. మనం ఎంతసేపు పోటీ పడతాం, జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తాడా, నేను 5,000 ఇస్తా అంట, అంతే కదా. అది ఇప్పుడున్న సమాజం. అందుకనే మనం ఇంకా కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ. ఇవాళ ఇప్పుడు చైనా మనకంటే, మన పాత్ర అమెరికా చాలా సంపన్న దేశం, చైనా మనకంటే 5 ఇంతలు, ఇట్స్ 5 times వెల్తియర్ దెన్ us మనకంటే. మన పక్కనే ఉన్నాయి దేశాలు, టైవాన్ ఈస్ దేర్, హాంకాంగ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ చైనా, బట్ స్టిల్ హాంకాంగ్ ఈస్ దేర్. నేను దూరం దేశాలు చెప్పట్లే, అమెరికాలో ఇంకా అక్కడెక్కడో. సౌత్ కొరియా ఇస్ దేర్, సౌత్ కొరియా ఇస్ నౌ వెల్తియర్ దెన్ జపాన్. జపాన్ కంటే సంపన్న దేశం సౌత్ కొరియా. వాళ్ళ సింగపూర్ ఉన్నాయి, అన్ని పక్క దేశాలేగా. వాళ్ళందరూ మన కళ్ళ ముందేగా, ఎన్ని స్లమ్సే, నేను చెప్పిన ఎన్ని స్లమ్సే, అవన్నీ అభివృద్ధి చెందాయిగా. మనం ఎందుకు చెందట్లేదంటే మరి ఇట్లే ఈ విధానాలే కదా. మీరు సంపదని ఇఫ్ యూ లెట్ ఇట్ బికమ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి కానిస్తే, సంపద ఎప్పుడైతే పెట్టుబడి అవుద్దో సమాజం ఆర్థికంగా మనం అభివృద్ధి చేస్తాం. సంపద కూర్చొని వచ్చినట్టు వేసాం అనుకోండి, అంతే, ఇంకా ఎక్కడున్నాం అక్కడే ఉంటాం, మనం అక్కడే ఉంటున్నాం. విశ్వసనీయత అనేది ఈసారి పనిచేస్తుంది అంటారా? విశ్వసనీయత ఏ కోణంలో? ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో 2019లో మాట తప్పని మడమ తిప్పని విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు నేను చేస్తాను, చంద్రబాబు నాయుడు అది చేయలేదు, నేను చేసి చూపిస్తానని చెప్తే పబ్లిక్ ఒకసారి అవకాశం ఏమన్నారు, ఇచ్చారు. ఈసారి అదే స్లోగన్ పనిచేస్తుందా? నిన్న అదే దిశానిర్దేశం చేస్తారు. మన విశ్వసనీయత గురించి చెప్పండి అని. అంటే కొంత కోల్పోయారు, యూత్లో కోల్పోయారు విశ్వసనీయత, ప్రభుత్వ ఉద్యోగుల్లో కోల్పోయారు, వ్యాపారస్తుల్లో కోల్పోయారు, యూత్ చెప్పానుగా. సో కొన్ని సెక్షన్స్ హీ హెస్ లాస్ట్ సిగ్నిఫికెంట్లీ, బట్ హీ స్టిల్ వెరీ పాపులర్. దళితుల్లో పాపులారిటీ అట్లాగే ఉంది, క్రిస్టియన్స్లో పాపులారిటీ అట్లా. అంటే పర్సనాలిటీ వైజ్ కూడా ఇంకా నమ్ముతున్నారా ఆడిన మాట తప్పడం అనేది? తప్పటం కన్నా వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? దట్ ఈస్ హౌ, ఇఫ్ ఐఎమ్ ఎ ఓటర్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లుక్ ఎట్. నాకు జగన్ ఐడియల్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఐడియల్ కాదు, మోడీ ఐడియల్ కాదు. మనకు ఐడియల్ ఎవరు? మనమే. మనకు అన్ని నచ్చే, మనం చేసే నచ్చుతాయి. బట్ ఉన్నంతలో హూ ఈజ్ బెటర్? ఇప్పుడు ఇవాళ ఎవరో అడిగారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 2 నెలల్లో బాగా అసలు నాకు ఏమాత్రం నచ్చట్లేదు, వేయలేను అంటే, వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? మోడీ ఆర్ కాంగ్రెస్? పార్లమెంట్ ఎలక్షన్స్ నేను మోడీకి వేయలేను. ఈవెన్ దో ఐఎమ్ రైట్ వింగర్, నేను రైట్ వింగర్, ఐ ఆల్వేస్ బ్రాండెడ్ మై సెల్ఫ్ యాజ్ అ రైట్ వింగ్ గై, బట్ ఐ విల్ ఓట్ ఫర్ కాంగ్రెస్ ఈసారి. సో యూ హ్యావ్ టు పిక్. అట్లా నేను కాంగ్రెస్ విధానాలకు సమర్థిస్తున్నాను, ఐఎమ్ అపోజ్ టు దేర్ ఆర్టీసీ బస్సులు, ఎంత చెత్త చెదారం. రేవంత్ రెడ్డి గారు రాయదుర్గం నుంచి ఆ మెట్రో క్యాన్సిల్ చేశాను, నాకు విపరీతానికి కోపం వచ్చింది. శంషాబాద్ చాలా చాలా తప్పు నిర్ణయం అది. 10 లక్షల కోట్లు రెవెన్యూ తెచ్చే హైటెక్ సిటీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత 6,000 కోట్ల మెట్రోకి ఆయన చేయటం అనేది ఈజ్ నాట్ రైట్. ఎనీవే, సో యూ పిక్ హూ ఈజ్ బెటర్ ఆఫ్ ద లాట్. ఉన్న ఆప్షన్స్లో అదే కదా, ఉన్న ఆప్షన్స్ ఏది బెటర్ అనుకుంటే అది వేసుకుంటాం. బట్ కొన్ని సెక్షన్స్ ఆర్ స్టిల్, ఐ స్టిల్ బిలీవ్ 40% అయితే తక్కువ నేను అనుకుంటాం వైసీపీ ఓటు 40% వస్తుంది. సరే, ఒకవైపు సిద్ధం సభలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు నిన్న శంకరం జెండా సభ జరిగింది. ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నేను 2 సభలు చూడలేదు, బట్ సిద్ధం సభ చాలా బాగా జరిగింది. అంటే ఫొటోస్ అవి చూశాను. సిద్ధం సభ చాలా బాగా జరిగింది అన్నారు, చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ ఆయనకు ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఫోన్ చేసి మీ బస్సులు పంపించంటే పంపించాల్సిందే, యూ కెనాట్ క్వశ్చన్.
నిన్న సభ కూడా చాలా బాగా జరిగింది. బట్ అందరికంటే హైలైట్ నిన్న సభలో పవన్ కళ్యాణ్ అందరూ అన్నారు. సో చిన్న చిన్న క్లిప్స్ ఏవో చూశాను. ఆయన నా 4వ భార్య అసలు జగన్ అంటున్నది. బట్ ఎనీవే ఐ నెవర్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బట్ నిన్న సభ కూడా బాగా జరిగిందని అందరూ చెప్పారు. ఎస్పెషల్లీ ఐ థింక్ హీ వాజ్ ద హైలైట్. పవన్ కళ్యాణ్ వాజ్ ద హైలైట్ ఆఫ్ ద. అండ్ దెన్ షర్మిల గారు ఆల్సో ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్. Her communication, I'm impressed. I think she is the future leader that TDP will have to deal with అనిపించింది నాకు 2029. ఎందుకంటే వైసీపీ ఇఫ్ ఇట్ డజంట్ డూ వెల్ ఈసారి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సర్వైవ్. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, లేదంటే ప్రభుత్వ విధానాలు, వీటి మీద చర్చ జరగకుండా ఈ 4 పెళ్ళాలు, లేదంటే ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్, ఇవే మెయిన్ రోల్గా వెళ్ళిపోతుందా ఈసారి కూడా? అంటే అవి బాగా సేల్ అవుతాయి ప్రజల్లో. దిస్ డ్రామా థియేటర్ విల్ సెల్. ఇఫ్ యూ డూ కాంటెంట్ మాట్లాడితే అంత ఆసక్తి ఉండట్లేదు. హవెవర్ ఎన్నికలు సిఎస్ రావు గారు ఆర్ ఫాట్ ఫర్ 10% ఆఫ్ ద ఓట్స్. 10% ఈ 40% ఇక్కడే ఉంటారు, 40% అక్కడే ఉంటారు. సో ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. బట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈస్ లీడర్స్, చంద్రబాబు గారు కానీ, జగన్ గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, దే షుడ్ స్టిక్ టు హైయర్ లెవెల్ ఇష్యూస్, పాలసీస్. ఈ చెత్త కింద వాళ్ళకి వదిలేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అసలు చెత్త వదిలేయాలంటే దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వర్మ ఉన్నారు, రేపో ఎల్లుండో యూహన్ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదో శబదం అంటున్నారు. ఈ మార్కెట్కి వేరే లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు దీన్ని అడ్డుకోకపోతే వెరీ డిఫికల్ట్ అండి. ఇట్స్ వెరీ ఐ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు కొడాలి నానే ఉన్నాడు, బండ బూతులు తిట్టాడుగా. అవును, మరి ఏమి అనకుండా ఎట్లా వదిలేస్తాం? అట్లా మళ్ళీ మనం బండ బూతులు తిడితే మనం కొడాలి నానే అవుతాం కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. బట్ అట్లీస్ట్ టాప్ లెవెల్ లీడర్షిప్ దాంట్లో ఇన్వాల్వ్ కాకపోతే బెటర్ అనేది ఒకటి. 2, యూ హైలైటెడ్. నేనేం చెప్పానంటే కొడాలి నాని బండ బూతులు మారుతున్నాడు. యూ ఎక్స్పోజ్, యూ రైట్ టు హిస్ చిల్డ్రన్. బూతులు రాయని అవసరం లేదు, వాళ్ళ భార్యకి రాయండి బహిరంగంగా లెటర్, నీ భర్త ఇట్లా మాట్లాడుతున్నాడు, మహిళలను ఇట్లా కించపరుస్తున్నాడు, అండ్ యూ అడ్వర్టైజ్, యూ పబ్లిష్, యూ షేమ్ హిమ్. గాంధీ మార్గం, యూ షేమ్ హిమ్. వాడు సిగ్గుపడేలా చేయండి, వాడు చుట్టాలని చెప్పండి. కొడాలి నానికి ఒక్కరు కూడా ఒక పెళ్లి పత్రిక ఇవ్వటం కానీ, ఇంట్లో పిలవటం కానీ చేయకూడదు. అంత దుర్మార్గుడు, అంటే అంత నీచపు వ్యక్తిని ఎవరి దగ్గర కూడా రానియకూడదు, వెలేయాలి. అట్లాంటివి దెర్ ఆర్ మెథడ్స్. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఈజీ. వాడు మనల్ని బూద్దిటం, మనం తిట్టడం ఈజీ, కానీ మనకు వాడికి తేడా ఉండదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈస్ గాట్ ఆల్ దీస్ చెత్త. వంశీ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా, వీళ్ళు బాగా దిగజార్చారు రాజకీయాన్ని, భాషని. ఎట్లా ఎదుర్కోవాలంటే కొంచెం ఆలోచించాలి. బట్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ డూ. I would shame them rather than drooping down or falling down to their level. అది సరైన పద్ధతి అనేది నా అభిప్రాయం. బట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అగ్రీ విత్ మీ. వాడంటే మనం 3 అనకపోతే వాడికి అసలు వాడిని ఆపలేము అంటారు. అసలు ఏకంగా అందరూ భువనేశ్వర్ గారి మీద అన్న మాటలే అన్నారు, కానీ పోస్టర్లు వేసారండి విజయవాడలో ఆవిడ మీద. ఏంటంటే అసలు ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఎంత గొడవలు పడండి, అసలు ఆమె షీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్. ఇంకా అసలు ఇంకా అంత దిగజారిపోయిన తర్వాత అసలు మన మనుషులం కాదు, మన జంతువులతో సమానం. యూ డోంట్ ఫాల్ సో ఫార్ డౌన్. ఇప్పుడు ఆయన అన్నాడని మీరు జగన్మోహన్ రెడ్డి గారి భార్య అంటే మనకు వాళ్ళకి తేడా ఉండదు. ఇవి అనాలోచితంగా చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? అందరు చెప్తున్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి తిట్టమంటున్నాడు అందరినీ అని. మామూలు శ్రీనివాసరెడ్డి రీసెంట్ నిన్నే చెప్పాడు ఆయన, నేను తిట్టిన వాళ్ళందరూ అందరిని పంపారు. ఆయన పంపించాడో వీళ్ళు వచ్చారో నాకు తెలియదు. తిట్టిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారుగా. నాకు తెలిసి లావు తిట్టడం నేను ఎక్కడ చూడలేదు. కృష్ణదేవరాయ, మైలవరం ఆయన, ఈయన కృష్ణప్రసాద్ తిట్టడం నేను ఎక్కడ చూడలేదు. తిట్టిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారుగా. మరి అది కరెక్టో కాదో మరి నాకు తెలియదు. అందరూ ఒకటే చెప్తున్నారు. మీరు లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని పరుషపదాలతోటి మీరు మాట్లాడండి, అప్పుడు నేను టికెట్ ఇస్తాను అని ఆయన చెప్పినట్టు చెప్తాను. అది మరీ దిగజారుడు అంటే రాజకీయాలు. బట్ దానివల్ల ఆయనకి ఏమైనా ఒరిగిందా నాకు చెప్పరా? అదే ఇక్కడ పాయింట్ ఏంటి, లాభం ఏం జరిగింది చెప్పండి. అదే లాభం ఏం జరిగిందని పాయింట్. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, ఈ ఇండస్ట్రీస్, నిరుద్యోగం, వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఈ అంశాలను ప్రోత్సహిస్తుంది ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారా?
ఉండొచ్చు స్ట్రాటజీ, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్కింగ్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇన్ ద లాంగ్ రన్ సార్, మీరు చేసే పని సరైనది అయితే గుర్తింపు వస్తుంది. కొంచెం మనకు సహనం, ఓపిక ఉండాలి, పోరాటం చేయాలి. మంచి మార్గం ఎప్పుడైనా కష్టమైన మార్గం. యూ టేక్ షార్ట్ కట్స్, మీకు అంతే మిటియోరిక్ రైజ్ వస్తుంది, అట్టే పడతాం కూడా. బట్ నో, ఐ డు నాట్ సపోర్ట్ డూయింగ్ ద సేమ్. మీరు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ అతని ప్లాన్ ఏంటి అనేది ముందైతే అది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు షర్మిల ఉంది, షర్మిల సొంత చెల్లెలే కదా, ఆవిడ పుట్టుకుని కూడా అనుమానిస్తూ వాళ్ళు పోస్టులు పెట్టారు. రాజశేఖర రెడ్డికి పుట్టలేదు ఆయన. ఇప్పుడు వీళ్ళందరూ సడన్ గా గుర్తొచ్చింది ఆయన బ్రాహ్మణుడు, రెడ్డి కాదు శాస్త్రి అని, ఆవిడకి ఏదో ప్రభాస్ రిలేషన్ ఉందని. అసలు అది సొంత అన్నయ్య కదా, అధికారంలో ఉంది అక్కడ. అవును, నేనేమంటున్నానంటే ఒకటి, ఆఫ్ కోర్స్ మనకు కష్టం కలిగించుద్ది, ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ విల్ నాట్ వర్క్. ఇట్ విల్ నాట్, మనకు కష్టం అనిపిస్తుంది, ఒప్పుకుంటాను, కానీ ఇట్ విల్ నాట్ వర్క్. అంటే నాకేమనిపిస్తుంది అంటే చక్రవర్తి గారు ఈ మొత్తం కూడా ఇలానే ఎలక్షన్కి తీసుకెళ్ళిపోతారేమో. అసలు విషయాల్ని ఇప్పుడు మద్య నిషేధం, ప్రత్యేక హోదా, సిపిఎస్ అదే సార్, నేను అదే చెప్తున్నాను. మీరు గనక ఆ డిబేట్ లో పోతే you will lose that debate because they are experts in it. ఇప్పుడు అతను ఆ గేమ్ లో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. మీరు ఆ గేమ్ లో వాళ్ళతో గెలవలేరు. ఆ గేమ్ పోకపోతే ఇంకా డ్యామేజ్ అవుతారు. మీకు ఎప్పుడో నీవు రోడ్లు బాగాలేవు, ఇతను రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఉపాధి అవకాశాలు సృష్టించలేదు, నిరుద్యోగం, యువతకు నిరుద్యోగం, ఇవి మాట్లాడితేనే దేర్ ఇస్ ఎ మార్కెట్. అదొక మార్కెట్, ఇదొక మార్కెట్. యూ హ్యావ్ టు చూస్. మీరు ఆ మార్కెట్లో పోతే యూ కెన్ నెవర్ విన్. మీరు అంబటి రాంబాబు తోటి నోట్లో నోరు పెట్టి మాట్లాడలేరండి. మీరు యూ విల్ నెవర్ విన్ దట్ డిబేట్. మీరు రోజా గారితో మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరినైనా పెట్టండి. నిన్న జెండా సభ జరిగింది తాడేపల్లిగూడెంలో. అంత పెద్ద సభలో 4వ పెళ్ళం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కి వచ్చిందా రాలేదా? మాట్లాడకూడదు అంటున్నాను నేను. మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఆయనకి. నేను ఐ డు నాట్ అగ్రీ. ఇప్పుడు ఎందుకంటే సిద్ధ సభల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేనేమంటున్నా అంటే ఆ ఫీల్డ్ బిలాంగ్స్ టు వైసీపీ. మనం మాట్లాడాలంటున్నాను. మీరు బూతులు మాట్లాడిన ఓటు రావు అంటున్నాను నేను. దట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్. కానీ పబ్లిక్ అది కోరుకుంటున్నారు కదా, కోరుకుంటున్నారు కదా, మీరు అనుకుంటున్నారు. ఐ డోంట్. నిన్న సభలో ఒకవేళ పబ్లిక్ కోరుకున్నా, మీరు ఆ పోరాటం మీరు సొంత చెల్ల మీదే చేస్తుంటే మీరు ఇంకా అసలు ఇంకెవరిని స్పేర్ చేస్తారు? వాళ్ళు ఏ స్థాయి కన్నా దిగజారే వాటితోటి. అండ్ అట్లని వదిలేమనట్లేదు. యూ లీవ్ ఇట్ టు సెకండ్ ర్యాంక్ లీడర్స్. యూ షేమ్ దెమ్. దెర్ ఆర్ బెటర్ వేస్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు చెప్పరా పోనీ. నేను లెట్ మీ రీఫ్రెష్ ద క్వశ్చన్. ఐ ఆస్క్ యూ ఇన్ ద అదర్ ఆర్డర్. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? సో దట్ యూ డోంట్ టాక్ అబౌట్ దిస్. అతని పాలనలో ఉన్న వైఫల్యాలు మాట్లాడకుండా ఉండటానికి మాత్రమే చేసేవి అవి. మీరు దాంట్లోకి వెళ్తే యూ హ్యావ్ వాక్డ్ స్ట్రైట్ ఇన్ టు దేర్ ట్రాప్. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్లు. మీరు మాట్లాడలేరు అప్పటికి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం సభలు పెడుతూ ఆ సభల్లో తాను 5 సంవత్సరాల పాటు చేసింది ఏంటి అనేది చెప్పకుండా ఆయన మొత్తం స్పీచ్లో 75% అబో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, కరెక్ట్, దుష్ట చతుష్టయం గురించి ఇదే కదా చెప్తుంది. మరి అలాంటప్పుడు మనం కూడా ఆయన కౌంటర్ ఇవ్వకపోతే అది నిజం అనుకుంటారు. ఆయన చెప్పింది వదిలేమనట్లేదు. వేర్ వాట్ షుడ్ బి యువర్ ఫోకస్ అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను భారతీ రెడ్డి గురించి కూడా ఎంతసేపు వివేకానంద రెడ్డి హత్య, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ షోస్ హూ హీ ఈస్. వివేకానంద రెడ్డి హత్య ఈజ్ అగైన్ మన వ్యక్తిగత అభియోగం కాదండి. రఘురామ కృష్ణరాజు మీద దాడి, అతను చేసిన అరాచకాలు, అవి మాట్లాడాలి మనం. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్చువల్. సిబిఐ హ్యాస్ సెడ్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచానికి తెలియకముందే వివేకానంద రెడ్డి గారి హత్య విషయం తెలిసింది అని నేను చెప్పలేదు, సిబిఐ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రజల ముందు చెప్పారు, ఇక్కడ పోటు పడింది, ఇక్కడ పోటు పడింది అని. అది మీగడ తెలుసు. ఆ డెడ్ బాడీని తప్పితే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా రాలే ఎక్కడ పోట్లు పడ్డాయో. దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ టాక్. యూ కెన్ టాక్ అబౌట్ రోడ్స్, యూ కెన్ టాక్ అబౌట్ ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయి. ఇప్పుడు మీరు చెప్పిన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి. ఇది మాట్లాడటం వాళ్ళకి ఇష్టం లేదు. సో పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడతారు. మీరు ఆవేశానికి వచ్చి, పౌరుషానికి వచ్చి చొక్కాలు చింపుకొని నువ్వు 4వ పెళ్ళ అంట, నాకు 3 అయినాయి. దే లవ్ దట్ డిబేట్. ఇప్పుడు భారతీ రెడ్డి దగ్గరికి వెళ్ళిందండి నిన్న స్పీచ్. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే 4వ పెళ్ళం నువ్వేనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగారు. అడిగి మేడం భారతీ రెడ్డి గారు మీకు చెప్తున్నాను, మీ ఆయనకి చెప్పండి,
నా దగ్గర టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది, మీ ఆయన చీకటి వ్యవహారాలన్నీ వాటి జోలికి వెళ్లకుండా ఉండాలంటే మీరు భవిష్యత్తులో ఆయన అదుపులో పెట్టండి అని చెప్పి భారతిరెడ్డి గారికి ఒక సూచన సలహా ఇచ్చాడు నా వేదిక మీద నుంచి. అంత స్థాయికి వెళ్ళిందంటే ఇది ఆగుతుందంటారా రేపు ఎలక్షన్ నాటికి? లేదు, వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నారు మీరు. వాళ్ళకి కావాల్సింది మంచిగా వెండి పళ్ళంలో పెట్టి సర్వ్ చేస్తున్నారు. ఇది ఒకటి మాట్లాడాలి. ఇది నేను మాట్లాడితే ఎంతమందికి వినిపించుద్ది? ఇదే పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడితే ఎంతమందికి వినిపించుద్ది? నేను దీని మీద వీడియో చేశాను, 300 వ్యూస్ వచ్చాయి. ఆయన మాట్లాడితే రీచింగ్ ఎక్కువ ఉంటుంది కదా, కనీసం 30 లక్షలు చూస్తారు. అంటే ఫిగర్ డేటా ఉంది కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు దాకా జగన్ చెప్పింది అబద్ధం కదా అని చెప్పి అనుకుంటారు కదా. పెళ్ళాలు, కూతుళ్ళు, ఇట్స్ వెరీ బ్యాడ్. అంటే దీన్ని బట్టి ట్రాప్లో ఎవరు పడ్డారు? వీళ్ళు పడ్డారు. నేను అదే చెప్తాను మొదటి నుంచి. మీకు చెప్పడానికి మంచి కథ ఉంది, ఈ కథ వదిలేసి ఎవరికి ఎంతమంది పెళ్ళాలు ఈ గొడవ వాడు పెట్టి వాడు మంచి ట్రాప్ వేసి మీరు పడుతున్నారు అట్లా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఐ డోంట్ వాంట్ ఈవెన్ సివిఎన్ గారు కానీ లోకేష్ కానీ టు టాక్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. నో, అట్లా వదిలేమనట్లేదు. యూ కెన్ షేమ్ దెమ్. ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు, చెప్పవచ్చు చాలా తప్పు, ఇది సభ్య సమాజంలో మేము అంత దిగజారం, వాడిలాగా మేము అంత నీచ పదజాలం వాడడం అంతవరకు పర్లేదు. కిందోడితో కొంచెం వాయించండి, నో ప్రాబ్లం. దాంతో గట్టిగా మాట్లాడేవాడున్నారు. ఆవిడెవరు నిన్న గుడ్డు ఒక ఆవిడ పడేసింది, ఆవిడ పేరు ఏంటండి, టీడీపీ, చాలా గట్టిగా మాట్లాడారు. ఫైటర్, మహిళా అధ్యక్షురాలు అనిత గారు. జ్యోత్స్న గారు వాయిస్తే అసలు నా తల తిరుగుద్ది ఆవిడ మాట్లాడడం మొదలు పెడితే. జ్యోత్స్న గుడ్, కోల్కపూడి ఉన్నారుగా, మీకు వదిలేండి, వాళ్ళు చేస్తారుగా. మీరు మాట్లాడే విషయాలు కావాలి. సో ట్రాప్ లో పడిపోయినటువంటి వీళ్ళు రాబోయే రోజుల్లో లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి కనపడుతుందా? ప్రస్తుతానికి పాజిటివ్గా ఉంది. బట్ ఎన్నికల విషయంలో ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. భారతీయ జనతా పార్టీ కానీ ఈవీఎంలు కానీ నా అనుమానాలు నాకున్నాయి. సో వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. But if it's a purely democratic process, if there are no EVM issues, I think TDP Janasena alliance is on a positive note. మీరు అన్నట్టు 150 దగ్గర నేను లేను, బట్ 100 దాటుతారు, 110 వరకు గ్యారంటీ అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్స్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. బట్ అదర్వైజ్ ఐ డోంట్ నో. ఎందుకంటే వీళ్ళు బీజేపీ తోటి పాకులాడేది చూస్తే ఎందుకు పాకులాడాలి? 1% పార్టీ కొరకు వాళ్ళ మెప్పు అంత అవసరమా? ఇఫ్ ఇట్స్ ఫెయిర్ ఎలక్షన్ అసలు ఎందుకు పోతారు మీరు మోడీ దగ్గర? ఏం అవసరం మీకు? మీ ముస్లిం ఓట్లు ఎందుకు వదులుకుంటారు? ఐ హావ్ మై డౌట్స్. ఇన్ కేస్ ఇప్పుడు డీల్ అయిపోయింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఫైనల్ అయిపోతుంది డీల్ కూడా. వాళ్ళకి ఏదో ఎంపీలు కావాల్సిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ తోటి వెళ్తే వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్నారా? సో జనరల్ నా వ్యక్తిగత అభిప్రాయం రావడానికి ముందు అలయన్స్ విల్ హర్ట్ టీడీపీ, ఇట్స్ నో క్వశ్చన్. బట్ అందరూ చెప్పేది ఏంటంటే టీడీపీ బీజేపీ ఎన్నికల్లో సాయం చేస్తుందని. ఎలక్షన్ కమిషన్ ఈజ్ బీజేపీ తొత్తు సంస్థ, అందరికి అర్థమైపోయింది. కాబట్టి బీజేపీతో వచ్చే అలయన్స్ లో ఇప్పుడు, ఎందుకంటే టీడీపీలో ప్రత్యేకంగా ముస్లిమ్స్ యూత్ హ్యావ్ టర్న్డ్, కొంత షిఫ్ట్ అయింది టువర్డ్స్ టీడీపీ. వాళ్ళు మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏమంటారు, మరి మాకు 2019లో మేము బీజేపీని వ్యతిరేకించినప్పుడు వేసారా ముస్లిమ్స్ ఆ స్థాయిలో? అంటే మొత్తం ముస్లిమ్స్ ఎవరు జనరల్లీ చెప్తున్నారు, బ్రాడ్ పారామీటర్, ముస్లిమ్స్ వైసీపీకి వేసారు 2019లో కూడా అని వీళ్ళ ఆర్గ్యుమెంట్. బట్ జనరల్లీ ఐ థింక్ ఇట్ హర్ట్స్ టీడీపీ. బట్ ఎలక్షన్స్లో గనక బీజేపీ మరి వీళ్ళకి ఏం సాయం చేస్తుందో నాకు తెలియదు. సాయం అంటే ఏం లేదు, ట్రాన్స్పరెన్సీ. మీరు అన్నది ఈవీఎంలే, ఫ్రీ అండ్ ఫెయిర్. ఈవీఎంలు అంటే అసలు మనం ఎవరేం చేయలేము. అది కాదు, ఎలక్షన్ కమిషన్ కూడా ఉందిగా. ఇప్పుడు పోయినసారి టీడీపీ వాళ్ళని డబ్బులు పంచనీయలేదు, వైసీపీ వాళ్ళకి పూర్తిగా సాయం చేశారు. టీడీపీ ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మూసారు, ఇచ్చేసారు డబ్బులు ఇవ్వకుండా. అలాంటి సో ప్రతిపక్ష పార్టీ పాలక పార్టీ కంటే ఎక్కువ ఇచ్చిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ అకేషన్స్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎక్కువ ఇచ్చింది పోయినసారి డబ్బులు 2019 జగన్ సత్యం. ఓకే, అది జనరల్ పబ్లిక్ పర్సెప్షన్. నా వ్యక్తిగత అభిప్రాయంలో ఐఎమ్ బిటర్లీ అపోజ్ టు బీజేపీ. సో ఒకవేళ కనుక అలయన్స్ జరిగితే తెలుగు ప్రజలకు టీడీపీ జనసేన చాలా సాయం చేసినట్టు అవుద్ది. మోడీని ఎదుర్కోవడానికి, మోడీ మీద ప్రతీకారం తీసుకోవడానికి వచ్చే ఎన్నిక చాలా మంచి అవకాశం. అవునా? వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఇఫ్ దట్ అలయన్స్ హ్యాపెన్స్, మోడీకి మనకు అమరావతిలో చేసిన మోసం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రకాల మోసాలకు ప్రతీకారం తీసుకోవడానికి నా అభిప్రాయంలో కనీసం బీజేపీ ఎంపీలని ఓడిస్తే
పగ చల్లారదు కొంతవరకు. ఓహో, ఈ క్వశ్చన్ ఇచ్చారు బీజేపీ ఎంపీలు మళ్ళీ ఎమ్మెల్యే ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎమ్మెల్యేలు అంటే మళ్ళీ మీరు వైసీపీ వాడిని గెలిచినట్టు. ఎంపీలు వాడికి పట్టదు అసలు, వాస్తవానికి ఎంపీలు పట్టే ఆ జాతీయ పార్టీలకి, మనకు అసలు నొప్పే ఉండదు. ఓకే, ద ఇష్యూ ఈజ్ మనం బీజేపీ వ్యతిరేకం చేస్తే వైసీపీ గెలుస్తుంది కదా, ఇది ఈ గొడవ వస్తుంది అందరిలో. మనం ఒకటి చేయబోయి ఇంకోటి అవుద్ది, వైసీపీ వాడిని గెలిపించినట్టు. వైసీపీ కూడా మనం వ్యతిరేకం కాబట్టి. బట్ బీజేపీ ఎంపీలను ఓడిస్తే ఎవరికి తగులుతుంది చురక? మోడీకి తగులుతుంది. మనకు బీజేపీ అంత వ్యతిరేకం లేదండి. ఇట్ ఈస్ మోడీ, మోడీ షా వీ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీరు కనుక మోడీ మీద ప్రతీకారం తీసుకోవాలంటే తెలుగు ప్రజలకు ఇంకొక సువర్ణ అవకాశం రాబోతుంది. కానీ ఇప్పుడు కనుక అలయన్స్ పెట్టుకోకపోతే ఏం జరిగింది అనేది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని చూస్తే అర్థమవుతుంది. అఖిలేష్ యాదవ్ ఏమవుతుంది ఇప్పుడు? ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఏంటండి, ప్రజలచే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రులను జైల్లో పెడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇవాళ భారతదేశం ఇట్ ఈస్ బికమింగ్ ఎ డిక్టేటర్షిప్. కేజ్రీవాల్ వెంటాడుతున్నారు. కేజ్రీవాల్ ఎన్నికలనే కాబట్టి ఆలోచిస్తున్నారు, అరెస్ట్ చేస్తే మాకు నష్టం జరుగుద్దా, లాభ నష్టాల బేరీ చేసుకుంటున్నారు కానీ కేజ్రీవాల్ మీద దయదాల్చట్లేదు. సో అందుకే ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే నష్టం వాళ్ళ అమ్మ వేసుకుంటారు. అనివార్యంగా బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు. పెట్టుకోమనండి, బ్రహ్మాండంగా ఓడిద్దాం అంటున్నా పెట్టుకుని. అదే మీ ఈక్వేషన్ ఓకే, అది జనాలు మరి ఎలా ఈసారి ఎలక్షన్ సార్ ఓవరాల్ ఎంపీస్ వరకే ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ క్లోజ్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా ఎలక్షన్ అనేది కుల ప్రాతిపదికన, లేదంటే ఈ పొత్తుల ప్రాతిపదికన, లేకపోతే ప్రాంతాల ప్రాతిపదికన జరుగుతుందా, లేదంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే యాంగిల్ ఉందా? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నది ఉంది, గట్టిగా ఉంది, ప్రజల్లో ఉంది. ఉందంటే విఫలమైన ముఖ్యమంత్రి అన్నది ఉంది గట్టిగా. అది ఎంత మెజారిటీ అన్నది మనం విల్ హ్యావ్ టు వెయిట్ అండ్. అంటే మీరు చెప్పిన ఈక్వేషన్ అయితే అసలు ఇవన్నీ ఏం పనికిరావు. డబ్బులు, అలయన్స్లు, ప్రాంతాలు, కులాలు ఇవన్నీ వర్కౌట్ కావు. ఏ ఎలక్షన్లో జనరల్లీ వర్కౌట్ కావు. కాకపోతే ఏంటంటే ఆ డబ్బు అవి ఆ చివరి నిమిషంలో కనుక ఇవ్వకపోతే కొంత డిమోటివేట్ అవుతారు ఓటర్స్. మీకు ఏ ఎన్నికైనా ఎంత ఉందండి అంటే 2019 ఎన్నికలో విపరీతమైన మెజారిటీ వచ్చింది వైసీపీ గారి. బట్ జనరల్ ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికలు తీసుకున్న 2%, 1.5% గెలుపు అప్పుడు అంతే. కర్ణాటక తీసుకున్న 1-2% అంతే. సో దోస్ లిటిల్ థింగ్స్ మ్యాటర్. మీరు ఆ చివరి నిమిషాలు 500 1000 ఇయ్యలేదు అనుకోండి అడుపోడు బూత్కి. ఇట్ ఈస్ నాట్ లైక్ దే లైక్ ఆర్ దే డిస్లైక్. సో చిన్న దే డూ మ్యాటర్. సో అందుకని రాజకీయ పార్టీలు చాలా కేర్ఫుల్గా ఉంటాయి. దే డోంట్ వాంట్ టు మేక్ దోస్ మిస్టేక్స్. సో డబ్బులు ఇస్తే ఓటు గెలుస్తామా? గెలవం. డబ్బులు ఇవ్వకపోతే ఓడిపోతాం. సో ఏ పని చేయాలి ఆ పని అయితే చేస్తుండాలి, తప్పదు. ఏం చేస్తాం, దట్ ఈస్ ఆఫ్ పాలిటిక్స్ సార్. సార్ ఫైనల్గా ఈ రిపోర్ట్స్ బయట పెట్టారు వాస్తవాలు. యాక్చువల్గా నాకు కూడా ఇంత ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలియవు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చేసి ఉంటాడులే, చేయకపోతే అంత ఎందుకు చెప్పుకుంటాడులే అనుకున్నాను. నేను కూడా డెప్త్కి వెళ్ళలేదు, అవకాశం కూడా రాలేదు. మీరు ఇచ్చిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి చెప్తుంది పక్కా అబద్ధం అనేది అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో దాన్ని కొలాప్స్ చేస్తున్నాడు. అట్లీస్ట్ ఉన్నదాన్ని ఉంచకుండా అట్లీస్ట్ కొలాప్స్ చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఇలా ఇంతవరకే ఇంటర్వ్యూ వరకే పరిమితం చేస్తారు, లేదంటే దీన్ని ఏమన్నా పబ్లిక్లోకి ఇంకేమన్నా తీసుకెళ్ళడానికి ఆలోచన? నాకు చేతనే నేను చేస్తున్నానండి. వీడియోలు చేయటం ఇవన్నీ నేను నా ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో పోస్ట్ చేస్తున్నాను. నాకు చేతనైతే వీడియోస్ చేస్తున్నాను. బట్ మై రీచ్ ఈజ్ లిమిటెడ్గా. అందుకని సో ఐఎమ్ నిన్న కిషోర్ గారికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ నేనే అడిగాను, కాస్త ఇంటర్వ్యూ చేయండి అని. మీకు నేను పంపించాను కూడా, వీడియో పంపిస్తే చేస్తారు. సో నాకు చేతనం చేస్తున్నాను. బట్ ఆయన చిన్నవాడిని. ఓకే, మీ స్థాయిలో మీరు చేస్తున్నారు. దీన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ఏదన్నా మీరు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఏదన్నా దీన్ని అందజేయటం ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే అట్లీస్ట్ వాస్తవాలు కొంచెం ఫోర్స్ఫుల్గా వెళ్తాయి కదా? ఐ జనరల్లీ ఐఎమ్ నాట్ ఇంటూ అంటే ఏపీ ఫర్ టుమారో అనేది మీరు ఎలాగో పెట్టారు కాబట్టి ఇలాంటి చాలా ఉంటాయి. ఏపీ టుమారో జగన్ గారు చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా చేద్దాం. ఆయన చేసిన అరాచకాలు మామూలుగా లేవు కాబట్టి. రఘురామ కృష్ణరాజు వాజ్ మై ట్రిగర్ పాయింట్ యాంటీ జగన్. ఆ రోజు నుంచి దెన్ ఐ ఫెల్ట్ ఈజ్ నాట్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్, హీ షుడ్ గో. దాని తర్వాత అతను చేసిన రకరకాల అరాచకాలు. సో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ యాంటీ జగన్ థింగ్. బట్ దే ఆర్ బిజీ పీపుల్. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్ ఇయే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు అద్భుతాలు క్రియేట్ చేశాను ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అద్భుతాలు కాదు, ఉన్నదాన్ని కూల్ చేసామని చెప్పి చెప్పడానికి ఇలాంటి డాక్యుమెంట్స్ అవసరం కదా. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఆన్ ద నెట్. బట్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అందరిది దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఐ ఆమ్ నాట్ ఇంటూ గోయింగ్ అండ్ మీటింగ్. ఐ యూజువల్లీ డోంట్ లైక్ దట్. సో ఏపీ ఫర్ టుమారో మీరు చేయాల్సింది చేస్తున్నారు. నా వంతుగా చేస్తున్నాను. ఇవన్నీ వివరాలన్నీ ఉన్నాయి.
టీడీపీ వాళ్ళు కూడా అడిగాం, ఇవన్నీ చేసాం, మీరు ఏమైనా ఇస్తే పంపిస్తాం, కాస్త మీరు స్ప్రెడ్ చేయండి అని. ఇట్ ఈస్ మోర్ అబౌట్ స్ప్రెడింగ్ దాన్ కమ్యూనికేటింగ్ టు ద లీడర్. మీకు ఇస్తామని చెప్పండి, మీ నెంబర్ అంటే వాళ్ళు నెంబర్లు ఇచ్చారు, పంపించండి ఇవన్నీ. సో వి సెండ్, అంతవరకు అయితే చేయగలం. దట్ ఈస్ ద బెస్ట్ ఐ కుడ్. థ్యాంక్ యూ. మీరు చేసే ప్రయత్నంలో మేము కూడా మాకు చేతనైన ప్రయత్నం మేము చేస్తాం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. తర్వాత ప్రజలు ఎలాగో డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నాం సమాజానికి. బెస్ట్ ఫర్ టుమారో. Yes. సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.